నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. అండ్ రా టాక్స్లో భాగంగా ఈరోజు మన ముందుకి ఒక గెస్ట్ వచ్చారు. ఈ గెస్ట్ గురించి నేను చెప్పబోయే ముందుగా అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అబ్బా. ఎందుకంటే ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లో మనం ఉన్నాం స్టిల్. ఇది ఇప్పుడు కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి, మనకు వద్దాం. అండ్ నాతో పాటు మీరు అందరూ కూడా కామెంట్లలో పెడతారు జై శ్రీరామ్. ఎస్, జై శ్రీరామ్. అయోధ్య రాముడు వచ్చేసిండు మనకి. ఇంకా వచ్చేటివి ఉన్నాయి, ఆన్ ది వే, అవి కూడా వచ్చేస్తున్నాయి. అయితే ప్రపంచం మొత్తం కూడా సనాతనం వైపు చూస్తున్నది అని చెప్పేసి మనలో చాలామంది చెప్తా ఉంటారు. బట్ ఎవరైతే కుహానా మేధావులు మన దగ్గర ఉన్నారో వాళ్ళు మాత్రం సనాతనం అంతే ఏంది, దీన్ని తీసేస్తాం, తీసి పడేస్తాం, అదో డెంగ్యూ వైరస్ అని చెప్పేసి నానా బిల్లి బిత్తిరి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. రైట్? అయితే అటువంటి సనాతనం గురించి విపరీతంగా గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ కాదు, ఖండాంతరాలు దాటి దేశాలు దాటి పనిచేస్తున్నటువంటి వీరు మన ముందున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నామో మీకు చెప్పాలి. వారాహి క్షేత్రం హైదరాబాద్లో ఉన్నాం. అండ్ వారి గురించి మరికొన్ని మాటలు మనం తెలుసుకోబోయే ముందు డైరెక్ట్గా వారినే మనం ఇన్వైట్ చేద్దాం ఆన్ స్క్రీన్లోకి. నమస్తే అండి. నమస్తే. సుధీర్ శర్మ గారు, ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నా, అమ్మవారి అనుగ్రహం వల్ల. అమ్మవారి అనుగ్రహం కనబడుతుంది మాకు కూడా ఇక్కడ. 100%. అయితే ముందుగా మనం ఈ క్షేత్రం గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. తప్పకుండా. వారాహి అమ్మవారు అనగానే, ఎందుకంటే మేము చూసినా కూడా చాలా తక్కువగా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కూడా నేను కొంతమంది మాటలు కూడా వింటున్నాను. అంటే వారాహి ఉపాసన ఎవరు పడితే వారు చేయకూడదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా మీరు ఇక్కడ మన హైదరాబాద్లో వారాహి క్షేత్రాన్ని, సన్నిధిని నెలకొల్పడానికి గల కారణం ఏంటి? వారాహి ఉపాసన అందరూ చేయొచ్చు, కానీ ఒక గురువు గైడెన్స్లో చేయాలి. ఓకే, అందరూ చేసుకోవచ్చు, ఎందుకంటే దేవతానుగ్రహం అందరికీ సమానంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా చరిత్రలో ఈ భక్తుడు ఈ దేవతను ఎక్కువ ప్రార్థన చేసిండు కాబట్టి ఆ దేవత వచ్చి చేపించినటువంటి కథలు ఎక్కడ లేవు మనకి. సో కాబట్టి ఉపాసనా పరంగా అమ్మవారిని అందరూ పూజించవచ్చు, కానీ దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం ఎవరైనా సరే అమ్మవారిని అమ్మ కదా, అంతే కదా. సో కాబట్టి ఆమె దగ్గర భయపడితే మనం భయపడం కదా అమ్మ దగ్గర. సో భయపడాల్సిన అవసరం లేదు. మన అమ్మ మనకు ప్రధానమంత్రి అయినా మనకు అమ్మనే కదా, అంతే కదా. సో మనం ఆమె ఎట్లా అప్రోచ్ అవుతాం? తల్లిగానే అప్రోచ్ అవుతాం. కాబట్టి ఈ తీవ్ర దేవతలని పేరు వీళ్ళకి. వీళ్ళు చాలా స్పెషలిస్ట్ అన్నట్టు. ఓకే, ఎంతో ఎక్కువ కష్టం ఉంటే కానీ వాళ్ళు మనం పిలవద్దు అని దానికోసం. ప్లస్ కొంచెం దానికి నియమము, పద్ధతి, మంత్ర అనుష్ఠానం వచ్చి ప్రాపర్గా దాని మంత్రాన్ని చదవడం రావాలి, తప్పులు చేయొద్దు. అందువల్ల తప్పులు మంత్రాలు జరిగినాయంటే దానికి అర్థము మారిపోతుంది కదా. అందుకని భయం అంతే. ఒక గురువు మార్గదర్శకంలో గురువు ఉపదేశం తీసుకొని గురువు ఎట్లా చెప్తే అట్లనే చేయాలి. ప్రధానంగా వైదిక మార్గంలో దక్షిణాచారం, ఎక్కడెక్కడ వేదమంత్రాలన్నీ వచ్చి చేరుతాయో అక్కడ ఓన్లీ దక్షిణాచారం. దక్షిణాచారం అంటే అమ్మవారికి మామూలుగా మనకు ఎలాంటి జీవహింస లేకుండా ప్రకృతి నుంచి వచ్చే వస్తువులతో మనం పూజ చేసుకోవడం. పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిగతా పాలు, పండ్లు, తర్వాత ఈ తేనె మొదలైన వస్తువులతో. సో వారాహి అమ్మవారు విశేషంగా ఎందుకు నేను చేస్తున్నానంటే, నేను శ్రీవిద్యా ఉపదేశం తీసుకొని శ్రీవిద్యా సాధన చేసేటప్పుడు ఒక దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే నాకు ఏదో ఒక అపోహ అన్నట్టు. నా ముందర ఏమో ఉంది, ఏం కూర్చుంది అంటే చిన్న ఏదో, మరి అది అపోహనా లేకుంటే అది మన ఇల్యూజనా, అజంషనా తెలియదు మనకు, లేదా నిజమా తెలియదు. సో అట్లా అయినప్పుడు నాకు సరే, నేను అట్లా అనుష్ఠానం చేస్తుండగా ఒకరోజు ఇండియాకి వచ్చి ఆస్ట్రేలియా నుంచి ఒక ఊరు వెళ్ళడం జరిగింది. శృంగేరి దగ్గర చిన్న పల్లెటూరు. అక్కడ ఒక ఆయన ఉంటారు, నీలకంఠ కరబర్ అని, మంచి ఆయన ఉపాసకుడు. ఆయన అడిగితే ఇట్లా నాకు నేను వారాహి చేస్తున్నా కానీ మరి నాకు వారాహి నాకు ఏదో ఒక విగ్రహం కనిపిస్తుంది, అది నాకు బ్లర్గా ఉంది, నాకు అసలు ఏంది ఆ ముఖం తెలుస్తలేదు అవతారం అంటే, ఆయన ఏదో తాళపత్ర గ్రంథం చూసి మీకు వారాహి సిద్ధమంత్రం మీరు ఎప్పుడో పాత మీ పూర్వజంలో చేసుకొచ్చేమో కాబట్టి మీకు వారాహి అనుగ్రహం ఉంది అని. తర్వాత ఇంకొక అన్నయ్య ఆనంద్ నాని, ఆయన కేరళ, ఆయన పేరు పద్మసారంగ్, ఆయనే ప్రచోదనం, ఆయన ఎంకరేజ్మెంట్, తమ్మి నువ్వు చెయ్యి, నీకు ఏదో ప్రత్యేకమైన దేవి అనుగ్రహం ఉంది అంటే నేను తర్వాత ఆ అన్న ద్వారా మాకు ఇంకా వారాహి ఎక్కువ ఫోకస్ జరిగింది. ఆయన క్లియర్గా చెప్పింది మాకు. సో అప్పటి వరకు మీకు వారాహి అమ్మవారి గురించి తెలుసు. శ్రీవిద్యా సాంప్రదాయంలో వారాహి ఒక పరివార దేవత. షీఈస్ పార్ట్ ఆఫ్ శ్రీవిద్యా ఫ్యామిలీ. బట్ మీకు ఏదైతే కనిపించిందో వారు ఎవరైనా దానిపైన క్లారిటీ లేదు. అంతే. అందువల్ల నాకు అది తెలిసిన తర్వాత ఇంకా నేను అమ్మవారు 2012లో నా దగ్గరికి ఉత్సవమూర్తి రావడం, ఇంకా అప్పటి నుంచి నేను నా కోసం నేను అనుష్ఠానం చేసుకోవడం, సో ఇంకా పూజ చేసుకోవడం, అట్లా అమ్మవారి ఆమె ఇచ్చే నిదర్శనాలు ఉంటాయి కదా మనకు, అనుభవాలు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఏ భక్తులైనా ఒకదాన్ని నమ్ముతున్నానంటే మనకి ఏదో ప్రయోజనం చేకూరాలి, అంతే కదా, లేకుంటే ఎవరు దేన్ని నమ్మరు. సో అట్లా అమ్మవారు నాకు ఇచ్చే అనుగ్రహం, నేను వెళ్ళి ఒక్కనే బాగా స్ట్రగుల్ అయ్యి ఫారిన్లో అంటే ఆమె అనుగ్రహం చేత ఒక స్థాయికి రావడం జరిగింది. కాబట్టి అమ్మవారి ఎందుకు అట్లా ఒక అది ఆమె నేను ఎంచుకుంది అనుకుంటా. నేను ప్రత్యేకంగా ఇక్కడ ఇంకా నేను నిర్మించడానికి కారణం ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు ఇంకా
ఫారిన్ పోయి 14 ఏళ్ళు 14 సంవత్సరాలు అవుతుందన్నారు ఇంత. ఇంకా సరే ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళ చదువుల కోసం మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇక్కడైతే కొంచెం మనకు వైదిక వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకు చదువు చెప్పాలి. అట్లే నేను కూడా నాకు జీవనాన్ని మరి కొనసాగించాలి కదా. అవును. సో అట్లనే ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ ఒక స్థానం ఏర్పాటు చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్లో మనం ఇక్కడికి వచ్చేస్తే అమ్మవారికి ఇక్కడ విశేషంగా భక్తులకి పూజలు చేసుకోవడానికి ప్లస్ అందరికీ వాళ్ళ చేతితో అభిషేకం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించడానికని ఇక్కడ నేను బాగా ఆలోచన చేసి అమ్మవారి ఆజ్ఞతోని ఇక్కడ కట్టుకోవడం జరిగింది. సో అమ్మవారిని భక్తులకు ఇంకొంచెం దగ్గర చేయడం కోసం ముఖ్యంగా చాలా దగ్గర చేయడం కోసం ప్రత్యేకంగా ఈ దేవాలయం ఇక్కడ కట్టడం జరిగింది. అండ్ ఒకసారి దేవాలయం ఎక్కడ ఉంది ఏంటి అనేది ముందు ఇప్పుడే చెప్పేయండి. ఆ తర్వాత దేవాలయం వచ్చి మనకు ప్రస్తుతానికి ఇది మా ఇంటి పైననే 2వ అంతస్తులో అమ్మవారికి ఒక సన్నిధిగా కట్టామన్నమాట. సో ఇంకా తదుపరి ఈ వసంత పంచమి నుంచి అమ్మవారికి ఒక ట్రెడిషనల్ శాస్త్రీయమైన దేవాలయ నిర్మాణం కోసం మేము ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆలయం వచ్చి టెలికాం కాలనీ లాస్ట్ బస్ స్టాప్, రాయల్ కాలనీ, ఇది మన ఖానాజీగూడ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మేము కింద స్క్రోల్ లో వేస్తాము. ఇది ఆల్వాల్ కిందికి వస్తుంది. ఓకే. అండ్ చాలా అద్భుతంగా ఉంది, వైబ్రేషన్స్ కూడా ఇక్కడ. సో మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారు పంచలోహమూర్తి, బృహద్వారాహి, అష్టభుజి. ఓకే, రైట్. అయితే మనం ఇప్పుడు మెయిన్ ఇంటర్వ్యూలోకి వచ్చేద్దాం. అయితే 14 సంవత్సరాలు అయింది మీరు ఆస్ట్రేలియా వెళ్ళి. అండ్ అంతకుముందు సాంస్క్రిట్ మీడియం, అవును, బేసిక్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. మహా అంటే సంస్కృతం ఏంటి మాకు సెకండ్ లాంగ్వేజ్ కోసం ఇంటర్మీడియట్లోనో లేకపోతే ఈ మధ్య కూడా స్కూల్లో కూడా సంస్కృతం వస్తుంది సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్ కోసం. ఎందుకంటే మనం రామారామే అవి బట్టీలు బట్టి శబ్దాలు 2 లైన్లు రాసినాము అంటే మనకు 98, 99 వేసేస్తారు అనే ఒకే ఒక ఉద్దేశంతో సాంస్క్రిట్ ని తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప. ఎందుకంటే ఆ స్టూడెంట్కి సంస్కృతి అంటే ఏంటో తెలియదు. చెప్తున్నటువంటి లెక్చరర్ మార్క్స్ కోసమే చెప్తున్నారు. అండ్ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అరే వీరికి 99 వస్తాయి కదా దీంట్లో అనే ఉద్దేశంతో సంస్కృతి తీసుకోమంటున్నారు. కానీ మీరు పర్టికులర్గా సంస్కృత్ మీడియంలో చదవడానికి గల కారణం ఏంటి ఆ రోజుల్లో అంటే ఇంకా మనకు ఆర్థిక పరిస్థితి. ఎందుకంటే ఈ సందర్భంలో ఒక విషయం మనం చర్చించుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన సేవ ఎంత పెద్దదంటే ధర్మ ప్రచారానికి అది నో వన్ కెన్ మ్యాచ్. వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని నాకు తెలిసి మన ఆంధ్ర తెలంగాణలో ఒక 15-20 కాలేజీలు ఉంటాయి. ఓరియంటల్ లాంగ్వేజ్ కాలేజెస్ అంటారు వాటిని. సో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకొని చేసి అది మొత్తం కాక మ్యాథ్స్ మనకు ఫస్ట్ చిన్నప్పటి జ్ఞానం అంతా భాషలపైనే. ఏదో భాష నేర్చుకోవాలి లేకుంటే జానపద సంగీతం పాడుకోవాలి ఇట్లాంటిది ఉంటుండే. సో ఇంటర్ నేను కొంచెం సక్సెస్ కాలేదు ఫస్ట్ ఇయర్. తర్వాత మా వాళ్ళు ఇంకా సరే అంతా మరి అప్పట్లనే 30,000-50,000 అంటే కట్టే పరిస్థితి లేదు. సో అందువల్ల ఈజీ ఏది అంటే శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల. ఎక్కడది? బోయిన్పల్లి, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, బోయిన్పల్లి. 1925లో పెట్టినట్టున్నారు అది. అక్కడి నుంచి మంచి మంచి పండితులు వచ్చిండ్రు. సో అక్కడ నన్ను సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే ఫీజు. పైగా డే స్కాలర్షిప్ 6,000 సంవత్సరానికి. ఎప్పట్లో ఇది 2002-2003 సంగతి. సో అట్లా 5 ఏళ్ళు అక్కడ పీడీసీ అంటే ఫస్ట్ ఆ రోజు అక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇది మీ నిర్ణయమా ఇంటి ఫ్యామిలీ? నాకు అసలు ఏం తెలియదు. అంటే సంస్కృతి గురించి కూడా అంతకుముందు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అసలు ఏం తెలియదు అసలు. అందులో ఎంపీసీ అంటున్నారు, ఇంటర్ ఫస్ట్ ఒకటి ఇంగ్లీష్ మీడియం, వెంటనే సంస్కృతం మీడియం. సో ఒక్కరోజే ఎండావానా చలి. సో అక్కడ ఎంటర్ అయిపోయారు. ఫైన్. అయితే మిగిలిన విషయాలు మనం చర్చించుకోబోయే ముందు మనం ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా మ్యూజిక్ కూడా మీరు నేర్చుకుంటూనే ఉన్నారు స్టిల్ దాదాపుగా 20 సంవత్సరాల నుంచి గాత్ర సంగీతం. అయితే నాకు తెలిసినంత మట్టుగా ఎందుకంటున్నా అంటే దాదాపుగా చిన్నప్పటి నుంచి పరిచయం, చాలా దగ్గరి పరిచయం అనమాట. వారు స్కూలింగ్ ఎక్కడైతే చేశారో అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దుద్దెడ. అందుకోసం చెప్పేసి నాకు తెలిసినట్టుగా నన్ను కొన్ని విషయాలు ఏదో ఫ్లోలో ఇంటర్వ్యూలో రాకున్నా కూడా కొన్ని విషయాలు టక్కున అడుగుతా కావచ్చు, కన్ఫ్యూజ్ కాకూడదు, అందుకే ముందు చెప్తున్నా. అయితే దీంట్లో భాగంగా అండ్ అంటే మీ వాయిస్ గురించి నాకు తెలుసు, ఎన్నో కచేరీలు కూడా ఇస్తున్నారు దేశ విదేశాల్లో ఇక్కడ. సో ఒక పాడనివ్వకుండా ఇంటర్వ్యూలో ముందుకెళ్తే బాగుండదు, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు మనకు అయోధ్య రామాలయం వచ్చింది కదా. సో త్యాగరాజ స్వామి వారు అపర రామభక్తుడు. ఆయన రాసిన ప్రతి కీర్తన ఒక ఉపదేశ వాక్యం, ఉపనిషత్ వాక్యం. త్యాగరాజ స్వామి వారు పరమ రామభక్తుడు. వారు రచించిన ఒక కృతి అది అభిమానమెన్నడు గలుగు రామ కీర్తన పేరు. అభిమానమెన్నడు గల్గునురా, అభిమానమెన్నడు గల్గునురా, అభిమానమెన్నడు గల్గునురా, అనాథుడైన నా
నీకు అభిమానమిన్నడు గల్గునురా అనాథుడైన నాదుపై నీకు అభిమానమిన్నడు గల్గునురా అపరాధములను మన్నించవయ్యా అపరాధములను మన్నించవయ్యా అభిరామ పట్టాభిరామనయందు అభిరామ పట్టాభిరామనయందు అభిమానమిన్నడు గల్గునురా అనాథుడైన నాదుపై నీకు అభిమానమిన్నడు గల్గునురా. కన్న తల్లి కన్న తండ్రి కన్న తల్లి కన్న తండ్రి అన్నియు నీవని నమ్మలేదా కన్న తల్లి కన్న తండ్రి అన్నియు నీవని నమ్మలేదా నిన్ను వినా గతి నాకెవరును లేరే నిన్ను వినా గతి నాకెవరును లేరే నిన్ను వినా గతి నాకెవరును లేరే నన్ను బ్రోవరాద త్యాగరాజనుత నన్ను బ్రోవరాద త్యాగరాజనుత అభిమానమిన్నడు గల్గునురా అనాథుడైన నాదుపై నీకు అభిమానమిన్నడు గల్గునురా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. చిన్నది. ఎస్, అద్భుతం. అయితే ఇప్పుడు మీరు సంస్కృత్ చేశారు, ఎంఏ సంస్కృత్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ మాత్రం అంటే 14 సంవత్సరాలు సిడ్నీలో ఉన్నారు, ఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తేనేమో మీ గెటప్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా మందికి ఆస్ట్రేలియాకి మీకు ఏంటి సంబంధం, ఆస్ట్రేలియాలో అసలు మీరు ఏం చేస్తున్నారు. నేను ఎంఏ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది ఇంకా జాబు, ఎస్ జూనియర్ కాలేజ్ లెక్చరర్. ఎస్, వాడు మొత్తం అన్నిటి వాడుకుంటాడు, మళ్ళీ వాడు క్లర్క్గా వాడు కాలేజీ ప్రచారాన్ని అన్నిటి వాడుకుంటాడు. నాకేమో చిన్నప్పటి నుంచి ఇంకా అదే చదువుకోవాలనుకున్నది వేరే, కానీ సరే పరిస్థితి వల్ల మనం ఏదో ఒక చదువు చదివినాం, ఒక మాస్టర్స్ చేసినాం, కానీ ఇక్కడ ఉంటే ఏంది అనేది ఒక ఆలోచన. సరే ఫారిన్ పోదాము అని ఆలోచన చేసి ఫస్ట్ జర్మనీకి అనుకున్నా. జర్మనీ ఓకే, ఎందుకంటే జర్మనీలో సంస్కృతానికి ఎక్కువ ఆదరణ, వాళ్ళ దగ్గర మంచి మంచి విషయాలు ఇక్కడి నుంచి తీసుకుపోయారు, వాళ్ళ దగ్గరికి చాలా మంచి విషయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్లస్ నేనేం చేసిన, ఎంఏ చేస్తున్నప్పుడు 2 ఏళ్ళు ఫ్రెంచ్ కోర్స్ చేసిన తెలియకుండా. జర్మన్ చేస్తే అయిపోతుండే. ఫ్రెంచ్ కోర్స్ చేసిన డిప్లొమా, ఎగ్జామ్ రాయాలి. అయితే వాళ్ళేమో జర్మన్ మీడియం చదువుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు, రాదు. ఓకే, తర్వాత అమెరికా అనుకున్నా. దేనికి? అప్లైడ్ లింగ్విస్టిక్స్, భాషా పరిశోధన, ఓకే, భాషా శాస్త్రానికి. లేదు, అది కూడా అంటే సంస్కృతం పైన, సంస్కృతం ఇంకా వేరే అన్ని. మనకేంటంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సెక్షన్ ఒకటి ఉంటుంది. భారతదేశము సంస్కృత భాష, దాని నుంచి వేరే భాషలకు ఏంటి సంబంధం, ఓకే, ఎట్లా పుట్టినాయి. ఎందుకంటే తల్లి సంస్కృతము సర్వ భాషలకు, అన్నిటికీ సంస్కృతం తల్లి అన్ని భాషలకి. సో వేరే భాషలు ఎట్లా ఈ భాషకు లింక్ అయి ఉన్నాయి అనేటువంటిది దాన్ని భాషా పరిణామక్రమము, భాషా సిద్ధాంతము. ఓకే, ఇదేంటి వేరే దేశాల్లోనే చేస్తున్నారా దీన్ని? అని చాలా చోట్ల జరుగుతుంది. మన దేశంలో మీకు సంస్కృతానికి ఉన్నాయి, కానీ ఇంత ఎక్కువ ఆదరణ ఎక్కడుంది? ఒక బీటెక్ చేసినానికి వచ్చేంత క్విక్గా జాబు ఎంఏ చేసేవానికి రాదు, వచ్చినా కూడా శాలరీలు అవి చాలా తక్కువ ఉంటాయి, అంటే ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మనకు చాలా కన్స్ట్రక్ట్గా డిస్ట్రక్షన్ చేశారు దిస్ ఈజ్ వాట్ మనం మార్చాల్సిన నరేటివ్. అది చూస్తున్నారు కదా, ప్రపంచం మొత్తం మన వైపు తిరిగి చూస్తుంటే, ప్రపంచం మొత్తం మన కోసం ఎదురు చూస్తుంటే, దీనిపైన పరిశోధనలు చేయడానికి కొన్ని కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటాయి, కొంతమంది జీవితాలను కూడా దీనికోసం దారపోస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం?
పట్టించుకోవట్లేదు. అందుకోసమే ఇక్కడ నుంచి నేను ముఖ్యంగా అడిగిన ప్రశ్న ఏంటంటే 14 సంవత్సరాలు ఇక్కడ వదిలేసి అంటే సాంస్క్రిట్ గురించి మీరు మనగడ లేదు, సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే అంటే సాంస్క్రిట్ మీడియంలో చదివి చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు దేశం గురించి మా అందరికంటే కూడా మీరు ఇంకా, ఎందుకంటే ప్రతిదీ మనం రాసిందంతా కూడా సంస్కృతిలోనే ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మూలం దాదాపు అన్ని విషయాలు అక్కడే ఉన్నాయి. అన్ని విషయాలు అది రాకుండా ఏం మాట్లాడినా మీనింగ్ ఇస్తాయి. లేదు అట్లాంటిది తర్జుమా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో విషయము, సంస్కృత భాష ఒక 100 కోట్ల పదజాల ముకాబులే ఉండొచ్చు. వేరే ఏ భాషలోకి అనువదించినా కూడా ఆ వేరే ఏ భాషలు ఈ భాషకు న్యాయం చేయలేవు. ఓన్లీ భారతీయ భాష మాత్రమే చేస్తాయి. వేరే ఏ భాష ఇంగ్లీష్ అసలు న్యాయం చేయలేదు ఈ భాష. ఎందుకంటే వాటర్ అనడానికి 50-60 పదాలు ఉన్నాయి, నీళ్ళు అనడానికి. వన్ మోర్ థింగ్, ఆ సంస్కృతిని మనకు దూరం చేయడానికి, దాని సారాన్ని దూరం చేయడానికి ముఖ్యంగా దానిలో ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టి వేరే విషయాలను జొప్పించి కన్వర్ట్ ఈ తెలుగులో మిగిలిన లాంగ్వేజెస్ లోకి మార్చిన గొప్ప వాళ్ళు మన దాంట్లో ఉన్నారు. ఘోరం అసలు. భాషాపరంగా అయితే పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. వేరే నేర్చుకోండి, అకాడమిక్స్, మ్యాథ్స్, సైన్స్ అన్ని నేర్చుకోండి, కానీ సంస్కృతం ఎందుకు నేర్చుకోరు? మాతృభాష ఎందుకు నేర్చుకోరు? అది అట్లాంటప్పుడు అదే అనిపిస్తుంది. మీరంటే అంత కష్టపడి చదివి ఏదైనా ఒక అవకాశం ఇక్కడ దొరుకుంటే ఆ రోజుల్లో 14 సంవత్సరాలు అంటే ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. అది అట్లాంటి 22 ఇయర్స్కి వెళ్ళాయి, నాకు 30 అంటే 22 ఏళ్ల వయసు అంటే ప్రపంచంలో దీనమ్మ దేన్నైనా నేను కొట్టేస్తా అనేటటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది. అట్లాంటి టైంలో అదే ఏదైనా ఒక లాంగ్వేజ్కి సంబంధించిందో మన వేదాలకు సంబంధించిందో ఒక మంచి ఆఫర్ మీకు ఇండియా నుంచి వచ్చి ఉంటే అసలు జీవితాన్ని పెట్టేటోళ్ళు దానిపైన 200%. ఎందుకంటే ఎక్కడో ఆస్ట్రేలియాకి వెళ్ళి మీ సనాతనాన్ని వదలకుండా అక్కడున్న జనాలను మీరు దీంట్లోకి తీసుకొస్తున్నారు. నేను చాలా ఫేస్బుక్ పోస్ట్ చూస్తూ ఉంటాను. మీరు ఎంతో మంది తెల్లవాళ్ళు అక్కడికి వచ్చి పూజలు, తెల్లవాళ్ళు అనే పదం వచ్చింది, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఎస్, వాళ్ళందరూ ఈ పూజల్లో పాల్గొంటారు మీ దగ్గరికి. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా మన సాంప్రదాయం ప్రకారం తెలుగు పద్ధతిలో మీరు జరిపిస్తుంటారు, మంచిగా బ్రహ్మాండంగా చేసుకుంటారు. సో అదే ఇక్కడ ఉంటే ఇంకెంత బాగుండేది. బట్ మన దగ్గర ఎక్కడ ల్యాక్ అయిపోతుంది అంటారు? లేకంటే ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. యంగ్స్టర్స్కి చాలా మందికి మంచి జ్ఞానం ఉంది, చాలా ఎక్సలెంట్, అందరూ వాళ్ళు అవుట్కమ్ ఇస్తున్నారు. కానీ ముఖ్యంగా సాంస్క్రిట్ గురించి వాళ్ళకి ఆ భాష ఇంక్లూజివ్నెస్ లేదు. అది లేకపోవడం వల్ల అది యూజ్లెస్ ఏమో అనుకుని అందరూ దాన్ని పక్క పెట్టేస్తున్నారు. ఇప్పుడు పూజలు చేసినా సేమ్ పరిస్థితి. మాకేంటంటే చెవిటని ముందర శంకు నట్టే పరిస్థితి. వాళ్ళకి అసలు నిత్యం మాట్లాడే మదర్ టంగ్ మాతృభాషని రావట్లేదు. ఇంకా సంస్కృతం పెద్ద విషయం. సో అందువల్ల వాళ్ళకి ఇక్కడ దానికి దీంతో మాకు యూజ్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్, ఏమి యూజ్ ఉంది మాకు నేర్చుకుంటే? ఓన్లీ అక్కడ ఏదైతే ఇంటర్మీడియట్లో 99 మార్కుల కోసం మాత్రమే. ఇప్పుడు అది కూడా ఏంటంటే అక్కడనో ఇక్కడనో 4-5 మీరు సంస్కృతం వాక్యాలు రాస్తే చాలు, మీరు ఇంగ్లీష్ రాసుకోవచ్చు అంతే. సో కాబట్టి దానికి ఆధారం లేదు. కాబట్టి దానికి ఎక్కడ ఎవరు దాన్ని ఒక పాఠ్యాంశంగా ఎక్కువ వరకు ప్రణాళికలో చేర్చకుండా ఉండడం వల్ల కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు హిందీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. మనకు తెలుగు మీడియం కాబట్టి సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, 3 భాషలు. సంస్కృతం ఎక్కడ కూడా మనకు దాదాపు దగ్గర కూడా మనకు అసలు లేదు. స్కూళ్ళల్లో కానీ లేకుంటే ఒక ఆప్షన్గా పెట్టలేదు. మరి ఎందుకో తెలియదు. అంటే మరి మేబీ ప్రాంతీయ భాషలు కాపాడడానికి అలా పెట్టిందా అనేది కూడా తెలియదు. అదొకటి. మళ్ళీ వన్ మోర్ థింగ్, ఇప్పుడు సంస్కృతి గురించి మాట్లాడితే ఒకవేళ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా ఏమంటున్నారంటే కేవలం బ్రాహ్మణులు వాళ్ళకు మాత్రమే ఈ సారం అంతా అర్థం కావాలి, వాళ్ళు మాత్రమే సమాజంలో గొప్ప వాళ్ళుగా నిలబడాలనే ఉద్దేశంతో మిగిలిన జాతులకి, మిగిలిన కులాలకి సంస్కృతాన్ని దూరం చేశారు అని చెప్పేసి మీరు, నా మాట కాదు, మీరు కూడా చాలా దగ్గర ఈ మాట వినే ఉంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముంది, మామూలు వాళ్ళకు ఈ సంస్కృత కాలేజీలు ఒకవేళ మీరు గమనిస్తే ఇది ఆశ్చర్యకరమైన విషయం ప్లస్ షాకింగ్ విషయం కూడా. టీటీడీ దేవస్థానం ఏవైతే కాలేజీలు ఉన్నాయో దానిలో వేదం ఉంది, సంస్కృతం ఉంది. ఓకే. సో సంస్కృతం మీడియంలో మా క్లాసులో మేము 40 మంది 30 మంది ఉంటే దానిలో 6 బ్రాహ్మణులు, మిగతా మొత్తం అంతా నాన్ బ్రాహ్మిన్సే. వాళ్ళందరూ మంచి స్థానంలో ఉన్నారు, ఒక్కొక్కరు గోల్డ్ మెడల్ కొట్టి. సో మనకు ఎక్కడ ఏమంటారో తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలియక వీళ్ళు మన నోటికి వచ్చింది వాగితే ఫ్రీగా తిరుపతి దేవస్థానం ఫ్రీగా కూర్చోబెట్టి మరీ నీకు ఉన్నందుకు కూడా పైసలు ఇస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఎన్నో యూనివర్సిటీస్ లో ఎన్నో కాలేజెస్ లో వేదాలు నేర్పుతున్నారు. ప్లస్ అదంటే ఇప్పుడు వాళ్ళకు నేర్చుకునే శక్తి, వాళ్ళకి ఆలోచన ఉండాలి, దాన్ని నేర్చుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసే శక్తి ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు మ్యూజిక్ కాలేజీ క్లాస్లో 100 మంది జాయిన్ అవుతారు, లాస్ట్కి 2 ఎగ్జామ్ రాస్తారు. మరి అందరు ఎందుకు కాలే మ్యూజిషియన్స్ అంటే వాళ్ళ సామర్థ్యం కదా. అందరికి ఒకటే టీచర్, ఒకటే గురువు పాఠం చెప్తాడు. సంస్కృతం మాత్రం భాషాపరంగా చాలామంది లెక్చరర్లు, ప్రొఫెసర్లు మన భారతీయులు కాదు, తెలుగులో బొచ్చే మంది ఉన్నారు లెక్క పెట్టుకుంటే.
ఎస్ ప్రాపర్గా సంస్కృతం మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, ఉన్నారు. అక్కడ మీ దగ్గర కూడా ఉన్నారా? అయ్యో, మనకు క్యాన్బెరాలో ఒక యూనివర్సిటీలో సంస్కృత విభాగం ఉన్నది. ఓకే, దానిలో ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్ మెకామస్ టేలర్ అని. వాళ్ళందరూ మొత్తం సంస్కృతం భాష మాట్లాడుకోవడము, చర్చించుకోవడము. వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక ఫన్గా తీసుకొని చేసుకుంటారు కాబట్టి మంచి ఈజీ నేర్చుకుంటారు. మనం అబ్బా ఇది చాలా కష్టం, దాన్ని ఒక లాంగ్వేజ్ లా మాత్రమే ఆలోచిస్తారు. అట్లా ఆలోచిస్తే ఏం కాదు. మనం ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేసేంత ఈజీగా వీటిని యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే 26 అక్షరాలే కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. నిన్న మరి 52, 54 ఎవరికి మధ్య వ్యాకరణమే చిన్న అక్షరం మారిస్తే అర్థం మారిపోతుందా మనకు. మరి ఇప్పుడు అందరూ యంగర్ పీపుల్ కొంతమంది ప్రవచనాలు ఇస్తున్నారు. భగవంతుడు, భక్తి, భగవద్గీత, భాగవతలేదు, పాఠము, పాఠము కాదు, భారతదేశము, రథము, కథ, ఇట్లా అయిపోయింది పరిస్థితి. భాష రాదు కాబట్టి భాష రానప్పుడు ఇంకా వాళ్ళు దానికి మరి న్యాయం చేయలేనప్పుడు నేర్చుకోవాలనే ఆలోచన కూడా రాదు. సో కాబట్టి సంస్కృతము ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే దేవస్థానం కాలేజీలు కానీ వేరే చాలా కాలేజీలో కానీ మనకు తిరుపతిలో కేంద్రీయ విద్యాలయం ఉంది. మన సెంట్రల్ తిరుపతి యూనివర్సిటీ సంస్కృత యూనివర్సిటీ కూడా ఉంది తిరుపతిలో. రాష్ట్రీయ విద్యాపీఠ, దానిలో కూడా సంస్కృతం చాలామంది చేస్తున్నారు. బీడీలు అందరూ నేర్చుకున్న వాళ్ళు. మా క్లాస్లో అందరూ దాదాపు 6-7 కూడా బ్రాహ్మలు. ఓకే, 40 మందిలో. సో సంస్కృతాన్ని ఎవరు దూరం చేయలేదు. మీకు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే విరివిగా యూనివర్సిటీస్ ఉన్నాయి, రూపాయి పెట్టకుండా నేర్పిస్తారు ఫ్రీగా. మేమే చెప్తాం ఫ్రీ కావాలి, వీరు కూడా చెప్తారంట. సో మీకు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఇక్కడ సంస్కృత భాషా ప్రచార సమితి, సంస్కృత భారతి అన్ని ఉన్నాయి నేర్పించడానికి. మనం ఎత్తుకోం, మనకు అనిపించదు కదా. మాట మాట్లాడడం చాలా ఈజీ, చాలా ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఒకప్పుడు ఎప్పుడూ లేదు. ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తికి మీకు ఎందుకు అనిపించలేదు సంస్థ నేర్చుకోవాలని, మా తల్లిదండ్రులు తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేసిండ్రు, ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, జాబ్, మన లైన్ అంతే. అంతకు తప్ప మనం ఆ లైన్ దాటి ఆలోచన అదే బయట లేదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు మీరు సంస్కృతం పైన అన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఆ తర్వాత ఇక్కడ ఒక అవకాశం లేదు అనే అభిప్రాయంతో వేరే దేశానికి వెళ్ళిపోయారు. అదే ఇక్కడ ఆపర్చునిటీస్ కనిపిస్తే ఎవరికైనా అంతే కదండి. ఇప్పుడు చదువు అనేది ఎవరికైనా కూడా ఇంట్లో మెయిన్ చూసేది ఏంటి, తిండి, బట్ట. దీనికి మనం సంపాదించుకోవడానికి ఏం చేస్తాం, దానికి సంబంధించి మనం సాఫ్ట్వేర్ అంటే దాదాపుగా అదే కదా. సాఫ్ట్వేర్ అయితే మనం నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి, మనం ఏంటి పిల్ల దొరుకుతుంది పెళ్లి చేసుకోవడానికి. నాకు పిల్లలే మరి అట్లంటే అదే చాలా టైం పట్టింది, పురోహితుడు పిల్లలకి చాలా టైం పట్టింది. అది దాని తర్వాత సో పిల్ల దొరుకుతుంది పెళ్లి చేసుకోవడానికి. సో ఆటోమేటిక్గా డబ్బులు, అది మెయిన్. సో ఇప్పుడు సంస్కృత్ నేర్చుకోవడం ద్వారా అంటే సంస్కృత్ ప్రచారంలోకి రావాలి, నేర్చుకోవాలని కుతూహలం జనాల్లోపలికి వెళ్ళాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకి ఇది రావాలి అనుకోవాలి అంటే ఇది నేర్చుకోవడం ద్వారా వాడు బాగుపడతాడు అనే విషయం వీళ్ళకి అర్థం కావాలి. ఖచ్చితంగా బాగుపడడం అంటే 2 ఉంటాయి. ఒకటి వాడి మేధస్సు ఎంతో పెరిగి వాడు ఏదో చేయడం వేరు, ఇమీడియట్గా ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. ఇండియన్ సైకాలజీ అది. ఇమీడియట్గా ఈ రోజు మనం కష్టపడితే రాత్రికి ఏమొస్తుంది, రేపొద్దున ఏమొస్తుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. సో సంస్కృత్ నేర్చుకోవడం ద్వారా నీకు గవర్నమెంట్ ఇది ఇస్తుందో, లేకపోతే దీని ద్వారా ఇన్ని జాబ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక రీసెర్చ్ టీమ్ ఉంది గవర్నమెంట్ నుంచి, ఆ రీసెర్చ్ టీంలో నువ్వు అప్లై చేసి నువ్వు వర్క్ చేయొచ్చు. ఇలాంటివి ఏదైనా గవర్నమెంట్ త్రూ పనులు జరిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సంస్కృతంలో ఉన్న ఇంకా ఏమంటారు దాన్ని లోతైన విషయం కానీ వేరే భాషలకు మార్చితే అవి తేలికైపోతాయి, లైట్ అయిపోతాయి. కాబట్టి భాషను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మన లోకల్ భాషలో పెట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే ఏ పుస్తకం తీసుకున్నా ఇప్పుడు చాలామందికి మూలం తెలియదు. రామాయణం ఉంది, దానిలో ఏముందో అసలు ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర మూలం చదవాలి. మూలం అంటే వాల్మీకి ఏం చెప్పిండో అదే, శ్లోకము తాత్పర్యం. ఎవరో వచ్చి ఇంగ్లీష్లో కామెంట్ చేస్తే దానికి న్యాయం చేయడం చాలా కష్టం. యాజ్ ఇట్ ఈస్ మేము చెప్పడము చాలా కష్టం. దాన్ని అన్ని ఇంకా ఏవో తప్పుడు అర్థాలు ఆపాదించే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఎందుకంటే దానికి కరెక్ట్గా ఇక్కడ ఏ వర్డ్ వాడాలని తెలియాలి కదా. సో కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ చేసి మంచిగా సంస్కృతాన్ని కాపాడితే ఇప్పుడు ఒక రకంగా నడితే కొంచెం నడుస్తున్నది. ఒకప్పుడుతో పోలిస్తే 20% బెటర్ ఉన్నది ఖచ్చితంగా. కానీ అయినా కూడా భాషకి బెటర్ నేర్చుకుంటారు అందరూ వచ్చి ఎంతూజియాస్టిక్గా. కానీ మరి ఆ భాషను నమ్ముకొని ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే వాళ్ళ ఐటీ ఉద్యోగాలతో పోటీ పడలేడు. లాంగ్వేజ్ టీచర్, గవర్నమెంట్ జాబ్స్ కష్టము. ప్లస్ మీరు అప్లై చేసుకుంటే ఓన్లీ కేంద్రీయ విద్యాలయ అట్లాంటి వాటిలో కొన్ని ఉన్నట్టుంది, అక్కడ అప్లై చేసుకోవాలి. వాళ్ళు కూడా ఎంతమంది ఉద్యోగం ఇస్తారు? సంస్కృత్ ఎంతమంది తీసుకుంటున్నారు ఫస్ట్, దాన్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఇంటర్ దాటితే అయిపోయింది. నీకు ఇంటర్ దాటితే డిగ్రీలో ఎవరు తీసుకుంటారు లాంగ్వేజ్ ఇప్పుడు నాకైతే తెలియదు. మరి మేమైతే మొత్తం టిపికల్ సంస్కృతం మీడియం కాబట్టి నాకు అసలు బయట కాయలు ఏమో కూడా తెలియదు. నాకు అదొక ప్రాబ్లమే. కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కానీ కేంద్రీయ విద్యాపీఠ కానీ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కానీ టీటీడీ కాలేజెస్ కానీ అన్నీ కూడా మేము ఉన్నప్పుడైతే చాలా అద్భుతంగా వెలిగినాయి. ఒక సంవత్సరానికి 1,00,000 మంది బీటెక్ ఫైనల్ పాస్అవుట్ వస్తే సంవత్సరానికి సంస్కృత వాళ్ళు 20 మంది వస్తారు బయటికి.
సో వీళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో సంపాదిస్తారని ఉద్యోగ అవకాశాలు వీళ్ళకే ఎక్కువ ఉంటాయి. 20 మంది వస్తారు బయటికి ఎంఏ పాస్ అయిపోయి. ఎస్. సో ఖచ్చితంగా అతి త్వరలో గురువులు, గవర్నమెంట్తో పాటుగా గురువులు కూడా, పీఠాధిపతులు వీళ్ళు కూడా దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా, వాళ్ళే ఎక్కువ చేయాలి. ఎస్, వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అని కోరుకుంటున్నాం. కానీ రిఫ్లెక్షన్ ప్రాధాన్యత వాళ్ళు చెప్తే ఇంకా బాగా జరుగుతుంది. అందుకోసమే నేను అనేది. వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎస్. అండ్ ఇప్పుడు సంస్కృతితో పాటు అంటే మీరు జ్యోతిష్యం కూడా చూస్తారు అని నేను విన్నాను. అయితే జ్యోతిష్యం గురించి మనం ఒక్కసారి బయట మాట్లాడుకుంటే ఎంతో మంది అసలు జ్యోతిష్యం అనేదే లేదు, అది సైన్స్ కాదు, అంటే సైన్స్ అనేది వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ప్రతిదాన్ని సనాతన ధర్మంలో జరిగేటటువంటి ఏ విషయాన్నైనా సైన్స్ తో లింక్ చేయడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అది ఏదైనా సరే సైన్స్ ఇలా చెప్తుంది. ఒక విషయం చెప్పాలి అంటే బేసిక్ గా సైన్స్ ఈరోజు చూస్తుంది ఏదైతే ఉందో అన్ని అని నేను చెప్పాను. బట్ దాదాపుగా ఎప్పుడో ఫైనల్ మనం మ్యాథమెటిక్స్ లో ఫైనల్ డెరైవ్ చేస్తాం కదా ఒక థియరమ్ ని, డెరైవ్ చేసిన తర్వాత LHS ఈక్వల్ టు RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. అట్లాంటి రైట్ హ్యాండ్ సైడ్ ని మన సనాతన ధర్మం ఎప్పుడో తీసుకొస్తే దాన్ని కొంతమంది కొన్ని జీవితాలు కష్టపడి అరే కరెక్టే ఇది అని చెప్పడానికి సైన్స్ ఉపయోగపడుతుంది చాలా విషయాల్లో. యుగ సహస్ర యోజన పరభాను అని చెప్పేసి హనుమాన్ చాలీసాలో ఎప్పుడో డిస్టెన్స్ చెప్పేస్తే దాని డిస్టెన్స్ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బట్ స్టిల్ సైన్స్ కంటే సనాతన ధర్మం అనేది చాలా అది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. ముఖ్యంగా జ్యోతిష్యాన్ని ఇలా తీసి పడేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే కొంతమంది సినిమా స్టార్స్ కి సంబంధించిన జ్యోతిష్యాలు చెప్తా ఉంటారు. సినిమా ఫెయిల్ అవుద్ది అని చెప్తే అది పాస్ అయిపోయిందంటే అసలు జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం, చూసారా ఈయన ఎలా చెప్పాడు అని చెప్పేసి తీసి చూపిస్తున్నారు జనాలందరూ. జ్యోతిష్యం ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ వరకు నన్ను అడిగితే బాగా న్యాయంగా వాడుకున్నది వ్యవసాయదారులు. ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకి వేరే ఏ సాధనాలు లేని సమయంలో, ఓకే, మీకు వాతావరణ శాఖ వచ్చి ఇప్పుడు వర్షం పడుతుంది అప్పుడు వర్షం పడుతుంది అని తెలుసుకోలేని సమయంలో మీరు పల్లెటూరులో కూర్చొని మీకు అర్థమవుతుంది జ్యోతిష్యం ఎవరి కోసం అర్థమవుతుంది. ఓకే, చిత్తకార్తె ఎప్పుడు పంతులు, రోహిణి కార్తె ఎప్పుడు పంతులు అంటే వాళ్ళకు కావాలి కాలాన్ని చెప్తుంది, మీకు ఋతుల గురించి చెప్తుంది. సో దాని తగ్గట్టు వాళ్ళు పంటలు వేసుకుంటారు. ఒకవేళ వర్షం పడితే ఇల్లు కూరుస్తుంటే ఇల్లుకు మట్టితో కప్పుకుంటారు. ప్లస్ వాళ్ళు వాతావరణం ఎట్లుందో దాని ప్రకారం వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. వర్షాలు ఎక్కువ పడుతున్నాయా తక్కువ పడుతున్నాయా, వానలు ఎట్లున్నాయి ఈ సంవత్సరము, ఇవన్నీ మరి వాళ్ళ జ్యోతిషం ప్రకారంగా. అప్పుడు ఏంటంటే మంచి ఉపాసనా పరులు, సిద్ధులు, అంటే ఈ ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఫేమస్ కావాలనే ఆలోచన లేదు, యూట్యూబ్ లేదు. జ్యోతిష్యం వచ్చేది ప్రత్యేకంగా ఇట్ ఈస్ ప్యూర్లీ యూజ్డ్ ఫర్ సోషల్ వెల్ఫేర్, జనసామాన్యానికి అది ఉపయోగకరంగా ఉండాలి. దాన్ని ఇక ఇది సింపుల్ అన్నట్టు, అది వేస్ట్ అనుకుంటుంది. మనం ఏం మాట్లాడతామంటే ఒక మొగోడు కూర్చొని పురుటినప్పుడు కూడా చెప్పాలంటే ఏం చెప్తాడు, అనుభవించడం తెలుస్తుంది. సో జ్యోతిష్యం అనేటువంటిది 2 కళ్ళ లాంటిది అది. సో జ్యోతిష్యం మనకు షిడంగాలలో అదొక దాన్ని కళ్ళతో పోల్చారు. ఎందుకంటే అది మనిషికి శుభము అశుభాన్ని చెప్తుంది. నువ్వు ఈ మార్గంలో పో మంచిగా ఉంటుంది, నేను పోను వేరే మార్గంలో పో నీకే తెలుస్తుంది. సో ట్రయల్ ఎర్రర్ అన్నట్టు. ఓకే. సో జ్యోతిషాన్ని ఉన్నతి కోసం వాడుకోవాలి. భయపెట్టి ఎక్కడ దేని మీద ఫోకస్ చేస్తే ఉపయోగం ఎక్కువ జరుగుతుందో దాని గురించి జ్యోతిషం చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని చెప్పడం నేను ఫేమస్ అయిపోతా అంటే అది అన్నీ మన ఏమంటారు పుణ్యకర్మం వేస్ట్ చేసుకోవడమే. ఎందుకంటే అది చెప్పాలంటే జ్యోతిష్యం కరెక్ట్గా ఫలించాలంటే చెప్పే మనిషికి, చెప్పే జ్యోతిష పండితుడికి మంచి శాస్త్రజ్ఞానం ఉండాలి, వాడు దైవజ్ఞుడై ఉండాలి. ఎవరు చెప్పేది ఫలిస్తుంది అంటే దాని కూడా శాస్త్రం చెప్పింది. ఓకే. అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ సదాసత్య మితభాషి అనేది ఒకటి ఉంది. దైవజ్ఞ అంటే దైవత్వాన్ని తెలిసినవాడు. ఓకే. వాడు ఎవరంటే అంటే అద్వేషి, వానికి ద్వేషం ఉండదు, దేవుని చూసి ఆనందపడాలి. నిత్య సంతోషి, ఫర్ నో రీజన్ ఈ షుడ్ బి హ్యాపీ. గణిత ఆగమ పారగ, వానికి కొంచెం వేదిక్ మ్యాథ్స్ రావాలి, ఆగము పూజా విధానం ఎంత తెలియాలి, ఎప్పుడు శుచిగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. ఇట్లాంటి వాడు చెప్తే ఏం చెప్పినా సరే అది ఫలిస్తుంది. ఓకే. మనం ఏదో పేరు కావాలని చెప్తే అది దానికి మీనింగే లేదు. ఓకే. ఇప్పుడు అకాల వర్షాలను సూచిస్తుంది జ్యోతిష్యం. మరి ఎక్కువ వర్షాలు పడ్డ అతివృష్టి అనావృష్టిని సూచిస్తుంది చెప్తున్నారు చాలామంది మహానుభావులు చెప్పిన చాలా చోట్ల నిజమవుతున్నాయి. సో కాబట్టి మనకేంటంటే ఎక్కువ మంది దేన్ని ఫాలో అవుతారో మనం దాన్ని ఫాలో కావాలి, అంతే కదా. సో వాడు నమ్మనోడు నమ్మకుంటేనే ఇష్టం. ఓకే. నువ్వు నమ్మినా నమ్మకున్నా జరిగేది అదే. జ్యోతిష్యం సైన్స్ అంటే దానికి చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. ఒక్కొక్క అన్నిటికీ ప్లానెటరీస్ కానీ వాటి కానీ వీటికి కానీ ఒక మనిషి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ కావాలంటే జ్యోతిషం హెల్ప్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ ప్లానెటరీ పీరియడ్స్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క
దేవతకు కింద లోబడి ఉంటుంది అన్నట్టు, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. సో ఒక్కొక్క ప్లానెటరీ పీరియడ్లో ఒక్కొక్క దేవతను ఉపాసన చేయాలి. అట్లా వాడుకోవాలి జ్యోతిష్యాన్ని. ఓకే, ఏదో అది చేస్తా మ్యాజిక్ చేస్తా, నీకు 2 రోజులు 5 వస్తుంది అంటే అది వ్యాపారం అయిపోయి. సో వ్యాపారం కాకుండా శాస్త్రం నేర్చుకొని సబ్జెక్ట్ తెలిస్తే అప్పుడు పెద్దవాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారు. ₹1 తీసుకోకుండా మనుషులకు ఓన్లీ మంచి చేద్దామనే ఉద్దేశంతో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి రారు, వాళ్ళకు పేరు ప్రఖ్యాతి అవసరం లేదు. 70 వద్దున్నప్పుడు ఇంకా ఎవరు ఏం చేసుకుంటారు వాళ్ళు కదా. ఎస్. అండ్ మీరు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, ఆస్ట్రేలియాలో అంటే అక్కడ లోకల్ సిటిజన్స్ ఎవరైనా కూడా వచ్చి ఈ జ్యోతిష్యం పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు ఉన్నారా? ప్రాపర్గా ప్రాక్టీసింగ్ జ్యోతిష్కులు ఉన్నారు తెల్లోళ్ళు. ఆస్ట్రేలియన్స్? ఎస్, తెల్లోళ్ళు ప్రాపర్గా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు ఇట్ ఈస్ సో పవర్ఫుల్, వీఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ యాక్యురేట్ అంటే మాకు అన్ని కరెక్ట్గా వస్తున్నాయి. నేను మొన్న ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కూడా చేసిన. ఓకే, అక్కడ తెల్లామే నువ్వేం చేస్తావు అంటే ఆమె ఫుల్ టైం ఆస్ట్రేలియా అంటుంది ఆమె. నేనే పరిచయం ఆయన. ఓకే. సో వాళ్ళు ఏదంటే వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది ఫస్ట్ వై అంటారు వాళ్ళు. వాడు వై అన్న దానికి వాడు కన్విన్స్ అయ్యేదాకా వెతుక్కుంటాడు, రిఫరెన్స్ అన్నీ చూసుకుంటారు. ఇది నిజమైన సూత్య, వాడు ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. అప్పటిదాకా వాళ్ళ దాని దగ్గర కూడా ఖచ్చితంగా వాళ్ళు గమనించి చూసి శోధించి సాధిస్తారు. సో చాలా మంది ఉన్నారు. అందరి చేతులకి మీకు రత్నాలు ఉంటాయి, వాళ్ళ చేతులకి అందరు జెమ్ స్టోన్స్ పెట్టుకుంటారు దాదాపు. మీరు ఎవరైనా గమనించండి, ఐఎమ్ రన్నింగ్ విత్ మై సాటి పండిట్జీ, ఐఎమ్ హ్యావింగ్ బ్లూ సవేర్ అంటారు వాళ్ళు. నమ్ముతారు, మంచిగా నమ్ముతారు వాళ్ళు. వాళ్ళు మెడిటేషన్ మరి ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకు నమ్మి చేస్తే ఎవరికైనా ఆ దైవానుగ్రహం ఖచ్చితంగా వస్తుంది 100%. ఎస్, నమ్మకుండా చేసినా వస్తుంది. సో మీరు ఇక్కడ చూసారు, అక్కడ చూసారు, తేడా ఏం కనిపించింది మీకు? తేడా అక్కడ ఉండే మన వాళ్ళు భారతీయులు అందరూ కలిపి వాళ్ళకు ఇక్కడి నుంచి అక్కడ పోయిన తర్వాత ఇంకెక్కువ ఆధ్యాత్మికత. ఎందుకంటే వాళ్ళు పడే కష్టపడ్డప్పుడు వాళ్ళు చేసే ఏదైనా పూజ కానీ ఎనీథింగ్ ఏదో ఒక కార్యక్రమం కానీ వాళ్ళకి దాని నుంచి వచ్చే ఫలితం, వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళడం, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నిత్య జీవితంలో తెలుసో తెలియకో వాళ్ళకు ఒక దైవము, ఒక పూజా పద్ధతి, వాళ్ళు ఎక్కడికంటే ఎక్కువ అక్కడ ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ప్రతి అడుగులో వాళ్ళకు ఏదో ఒక డెవలప్ అయిందంటే వాళ్ళు అమ్మో నాకు మంచి జరిగింది ఒక పూజ చేసుకుంటా. ఓకే. సో అట్లా వాళ్ళు ద మోర్ దే గో దేర్ ద మోస్ట్ దే థింక్ అబౌట్ ఇండియా. చాలా మంది ఎన్ఆర్ఎస్ మాట్లాడుతున్నారు స్టిల్ నాతో. చాలా మంది ఇక్కడ గురించి ఆలోచన చేస్తారు. మనకు చాలా మన సనాతన కాంక్లేవ్ చేసినప్పుడు కూడా ఎంతో మంది రోజు 100 సార్లు అనుకుంటాం మేము, అబ్బా ఇన్నే పోతే బాగుంటుండే, ఈ ఛాయ్ మిస్ అయిపోతున్నాం, ఈ పాన్ మిస్ అయిపోతున్నాం. చాలా ఎక్కువ అక్కడ పోయిన తర్వాత ఎక్కువ కాన్షియస్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అక్కడ పోయిన తర్వాత ఎక్కువ టైం దొరికి నాకు మంత్రశాస్త్రం కానీ ఉపాసన పరంగా నాకు సమయం దొరికి అనుష్ఠానానికి ఎక్కువ సమయం దొరికింది. ప్రాక్టీస్ కానీ దాని కానీ మ్యూజిక్ కూడా మంచి సమయం దొరికింది. ప్లస్ ఎప్పుడైతే నేను ఇప్పుడు మన భారతీయులు అంటే సాధారణం పూజలు వ్రతాలు హోమాలు గృహప్రవేశాలు నడుస్తుంటాయి. ఒక్కసారి నేను తెల్లోళ్ళ గ్రూప్లో పడ్డాను, నేను మొత్తం ఒక్కసారి ఇట్లా ఇది కొత్తగా ఉంది నాయన అనుకొని మళ్ళీ నేను చదువుకునేది బయట పెట్టుకోవాల్సి వచ్చింది. సంస్కృతం కానీ వాళ్ళు అడిగే వ్యాకరణం కానీ అవన్నీ డౌట్స్ అడుగుతుంటారు చాలా చాలా. ఏదైనా మీరు మంత్రం ఏదైనా ఉచ్చరించినప్పుడు ఏంటి దాని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, ప్రతిదీ వాళ్ళకు డౌట్ ఉంటే వెంటనే అడుగుతారు డౌట్స్ వాళ్ళు. ఓకే. జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కూడా సనాతన ధర్మం ప్రకారం ముహూర్తం పైన నడవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ముహూర్తం పైన నడిస్తే అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం అనుకుంటున్నట్టు మనం చూస్తూ ఒక్కసారి ఎవరైతే ఈ ముహూర్తాలు పెడతారో, పూజారులు ఎవరైతే ఉంటారో, ఋత్వికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో కూడా కొన్ని అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. మరి ముహూర్తం మీరు కూడా అంటే నార్మల్ కామన్గా ఎవరైనా చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా 10 మందికి ముహూర్తాలు చూస్తున్నావు, నీ ముహూర్తం నువ్వు చూసుకుంటున్నావు కదా, నీ ముహూర్తానికి ఇట్లా అయింది కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఎలా జరుగుతుంది అంటారు? ఇదేం లేదు. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఇది. మీరేమో ముహూర్తాల గురించి అడుగుతున్నారు. ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. ఇప్పుడు నువ్వే పంతులు, నువ్వే పూజలు చేస్తున్నావు, నువ్వు దేవుని బాగానే ఉంటావు, మరి నీకే కష్టాలు వచ్చినాయి కదా అంటారు కదా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే నార్మల్గా నాకు మొన్న ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఒక ఆమె కాల్ చేసింది, ఏదో ఊర్లో నుంచి కాల్ చేసి, కాదండి మేము ఇది షాప్ మా వైశ్యుల మాకు షాప్ ఉంది, అయితే ఇక్కడ ఒక పంతులు ఉంటారు, ఎవరు వచ్చినా కూడా ఇది ఇవ్వాలి, ఏమంటారు దానం ఇవ్వడం, ఇది దానం ఇయ్యి అది దానం ఇయ్యి అని చెప్పేసి ఏదో వాళ్ళకి రాస్తా ఉంటారు. అయితే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మా దగ్గర కొనుక్కోవడానికి వెళ్తుంటారు. ఆయన ఏంటంటే ఏది కూడా ఫ్రీగా చేయడు, అన్ని కూడా డబ్బులు తీసుకొని చేస్తాడు, అట్లా కమర్షియల్గా చేసినప్పుడు ఏందండి అని చెప్పేసి అన్నది. అన్నప్పుడు మరి అమ్మ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కూడా ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అంటే, అది నా బతుకు తెరువు కదా అండి, మరి ఆయనకు బతుకు తెరువు అదే కదా అని చెప్పేసి నేను అంటాను. ఈ ముహూర్తం కానీ లేకుంటే నువ్వే పూజలు చేసుకుంటున్నావు కదా నీకే ఇట్లా ఎందుకున్నాయంటే, ఈ క్వశ్చన్ మరి అందరూ ఈ క్వశ్చన్ ఎవరు వేసుకున్నా కూడా వాళ్ళు ఏ పని చేయలేరు. ఎందుకంటే పూజలకు వచ్చేసరికి ఖచ్చితంగా కర్మఫలం. ఒక ఉద్యోగంలో జాయిన్ అయినరు, ఫస్ట్ మంత్ ఫుల్ పని చేసిండ్రు, శాలరీ వచ్చింది, నెక్స్ట్ మంత్ పని చేసిండ్రు, ఆ తర్వాత మంత్ శాలరీ రాదు. అక్కడ మనం ఉద్యోగం చేస్తామంటే నేను లాస్ట్ మంత్ చేయలేదు కదా ఉద్యోగం, అందుకే శాలరీ రాదు. ప్లస్ ఇంకోటి
కర్మఫలం ఎవరైనా సరే ఫలాన్ని అనుభవించాల్సిందే. మ్మ్. నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా అది మన పక్కనే ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఇప్పుడు నేను పెద్ద హార్ట్ స్పెషలిస్ట్ని, నాకు అసలు హార్ట్ స్ట్రోక్ రా అని చెప్పి చెప్పగలుగుతా? నువ్వు డాక్టరే కదా మరి, రాగో నీకు రోగం నాకు నువ్వు ఎట్లా ఆపుకుంటలేవు మరి? మ్మ్. ఇప్పుడు హెయిర్ చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. Yes. ఎంతమంది డాక్టర్లకు బట్టకుండా లేదు. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు డయాబెటీషియన్స్ ఉంటారు. అవును. మరి వాళ్ళకి డయాబెటీస్ రాకుండా వాళ్ళు ఆపుకోగలుగుతారా? వాళ్ళకి క్యాన్సర్ రాకుండా వాళ్ళు ఆపుకోగలుగుతారా? మ్మ్. సో కర్మఫలం. ఇప్పుడు చాలామంది రోజు పొద్దున్న వేస్తే ఎక్సర్సైజ్ చేసి అవి చేసి ఇవి చేస్తేనే పొద్దున్న వేస్తే అయ్యో రాత్రి బాగుండే పొద్దున్న లేదని అనుకుంటున్నారు. సో దీనికి కారణం ఒక కర్మఫలం, ఒక తెలియని అతీత శక్తి, ప్రకృతి బ్యాలెన్స్ అవ్వాల్సిందే కదా. సో కాబట్టి కర్మఫలం చేసేవాడికి ఎప్పుడు కూడా కష్టమైనది ఉండదు. వాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు పోతూ అచీవ్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. మ్మ్. సో దానివల్ల ఇవన్నీ క్వశ్చన్స్ చాలా వస్తాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ క్వశ్చన్ అడిగేవాడికి కూడా ఎక్కడ లోపల బాగా భక్తి నమ్మకం ఉండేవాడు క్వశ్చన్లు వేస్తాడు. అది కాకుండా వాడు చెక్ చేసుకుంటాడు, ఇది నేను అడుగుతుంది కరెక్టా కాదా అని. ప్లస్ నమ్మకం. మరి నమ్మకం ఎట్లా ఏర్పడుతుంది? గ్యారంటీ ఏంది పూజ చేస్తే అంటే? నువ్వు దేనికోసం పూజ చేస్తున్నావు? నీకు ఏదో ఒకటి కావాలి, ఏదో కోరిక తీరాలి, జాబ్ రావాలనో పెళ్లి కావాలనో ఏదో ఒకటి కావాలి, పూజ చేస్తావు. మరి నేను చేసిన పూజ ఖచ్చితంగా చేరింది దేవునికి నమ్మకమైంది ఎట్లా చెప్తున్నావు? నీ కోరిక తీరుతుంది కదా, అప్పుడు నువ్వు అనుకోవాలి నా కోరిక తీరింది కాబట్టి నువ్వు చేసిన పూజ కరెక్ట్. ఓకే. అడ్రస్ కరెక్ట్ రాస్తే వాళ్ళకే పోతుంది లెటర్, కరెక్ట్ అడ్రస్ రాయాలి. అది కూడా అది మన అడ్రస్ కరెక్ట్ రాసి మరి పోతుందా పోదా అని భయపడితే అది చేరినాక చేరిందా అప్పుడు నువ్వు రాసిన అడ్రస్ కరెక్ట్, అప్పుడు నీకు ధృవీకరణ అవుతుంది. ఓకే. అంతే కదా. సో కోరికలు బేస్డ్ అన్నీ మనకి. ఓకే. అయితే ఇప్పుడు జ్యోతిష్యం గురించి మనం మాట్లాడితే మొన్న అయోధ్య రామ మందిరం అవును జరిగినప్పుడు అవును ఆ రోజు ఎంతో మంది ముఖ్యంగా మన దేశంలో ఆ రోజే గర్భవతులు సిజేరియన్ చేసుకోవాలి అని చెప్పేసి, సిజేరియన్ ఆపరేషన్ జరపాలి అని చెప్పేసి ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మనం న్యూస్ వార్తల్లో చూసాం. అవును. అయితే ఇప్పుడు జ్యోతిష్యం విషయానికి వస్తే అంటే సిజేరియన్ అంటే మీరు అంటున్నారు ప్రకృతి అంటున్నారు, ఏదైనా కూడా ప్రకృతి చేయాల్సిందే అంటున్నారు. అంటే ఒక బిడ్డ పుట్టడం అనేది ఖచ్చితంగా ప్రకృతే, ఖచ్చితంగా 200%. ఎస్. సో మరి సిజేరియన్ ప్రకారం పుట్టినప్పుడు ఆ టైంని లెక్కలోకి తీసుకొని, అంటే జ్యోతిష్యం అంటే టైం ప్రకారం జరుగుతుంది కదా, దాని ప్రకారం చేస్తారా? లేదు న్యాచురల్ బర్త్ జరిగితేనే జ్యోతిష్యం అనేది కరెక్ట్గా ఉంటుందా? జననం మరణం వచ్చి దైవాధీనం. మనం జబర్దస్త్ చేస్తే వాడేం గొప్పడు అయిపోయి పెద్ద మహానుభావుడు ఏం కాడు. సో కాబట్టి అసలు అది జననాన్ని ప్రీపోన్ పోస్ట్పోన్ చేయడం కూడా మహాపాపమైన కర్మ. నన్ను చాలా మంది ఫోన్స్ అడుగుతుంటారు, ఈ డే బాగుందా, నక్షత్రం బాగుందా అని. మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటారా బాబు? నేను అట్లాంటి వారి ముహూర్తాలు చెప్పా, మీరు డాక్టర్ చూసుకోమనండి అని చెప్పి వీళ్ళు డాక్టర్ల మీద చేస్తారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం అద్భుతమైన ముహూర్తం పెట్టుకున్నారు. వాళ్ళు ఫాలో అయ్యేది బృహస్పతి. యాజ్ పర్ బృహస్పతి మూమెంట్ దే క్యాలిక్యులేట్. దాని పేరు కూడా చాలా కాంట్రవర్సీ. అవునవును. శూన్యమాసంలో ఏంటి? లేదు నార్త్ వాళ్ళు వాళ్ళకంటే 15 days ముందు, ఓకే. మనం వాళ్ళకంటే 15 days వెనక, ఓకే. మనకంటే 15 రోజులు వెనుక తమిళియన్స్. సో ఇలా డిఫరెన్స్ ఉన్నాయి. పూర్ణిమ అంతా అమాంత మాసాన్ని మనకు మంత్ ఎండింగ్స్ స్టార్టింగ్ విత్ ద మంత్ విత్ అమావాస్య తెల్లారి స్టార్ట్ అవుతుందా, పూర్ణిమ తెల్లారి స్టార్ట్ అవుతుందా, 2 రకాలు ఉన్నాయి అన్నట్టు. సో కొంతమందికి మనకు అమావాస్య తెల్లారి నుంచి కొత్త మంత్ స్టార్ట్, మనకి శుద్ధం శుక్లపక్షం నుంచి. కొంతమందికి పౌర్ణమి తెల్లారి నుంచి స్టార్ట్. నువ్వు 1 to 15 లెక్క పెట్టుకుంటున్నావు, కొంతమంది 15 to 1 లెక్క పెట్టుకుంటున్నారు. అంతే, అన్ని సేమ్. యూ విల్ మీట్ ఎట్ సమ్ పాయింట్ కదా. 5 దగ్గర కలుసుకుంటావు, ఎక్కువ దగ్గర కలుసుకుంటావు మిడిల్ నంబర్లో. సో వాళ్ళు బృహస్పతి మూమెంట్ అనుసరించి పంచాంగం క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఓకే. సో కాబట్టి వాళ్ళ ప్రకారం అంత పర్ఫెక్ట్గా వాళ్ళ ఆయన మహానుభావుడు ఎవరు ముహూర్తం పెట్టినో మహాముహూర్తం అది చాలా. ఎందుకంటే శని స్థానము ప్లస్ సూర్యుడి స్థానము, తర్వాత కుజుడి స్థానం, బృహస్పతి స్థానం వాళ్ళు చూసి అసలు అద్భుతమైన ముహూర్తం పెట్టినది. చాలామంది పెద్ద పెద్ద ముహూర్త విద్వాంసులే దాన్ని కొనియాడిరు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎక్స్క్లూజివ్ నార్త్ వాళ్ళ పంచాంగం వేరు కాబట్టి మనం అసలు తెలియనప్పుడు ఏం క్వశ్చనే చేయలేము. అంతే కదా. సో కాబట్టి అంత పెద్ద ఒక భారతదేశానికే తలమానికం. అంతే కదా. ఇప్పుడు అదే ఉండాలి తాజ్మహల్ ప్లేస్లా. భారతదేశం అంటే ఖచ్చితంగా రామ మందిరమే ఉండాలి. అట్లాంటి దానికి ముహూర్తం పెట్టేవాళ్ళు అలాంటి మనుషులు పెట్టుకుంటారా? అంతే కదా. మనం పండ్లు కొంటేనే చాలా మంచి ఉంది కొంటాము, పూలు పండ్లు కొంటేనే. అట్లాంటిది 100 కోట్ల మందికి ఆరాధ్య దైవము రాములవారి ఆలయాన్ని వాళ్ళు అలాంటి ముహూర్తం పెట్టరు. సో ఈ శ్రీశిక్షణ కూడా అంతే. ఇవన్నీ ఎన్ఫోర్స్డ్ బర్త్, దానివల్ల ఏం ఒరగదు. మరి అట్లా పెట్టిన వాళ్ళు అందరూ మహానుభావులు ఏంటంటే ఇంకా మొన్ననే ఉట్టే పిల్లలు, మరి ఇంకా వాళ్ళు ఏమవుతారో ముందు రాలే. సో కాబట్టి అదంతా కూడా నడితే సో ఇప్పుడు అవైదికము, అధర్మము. అవైదిక. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సిజేరియన్తో బయటకు వచ్చినప్పుడు ఒక సమయం, ఆ సమయాన్ని చూసి జాతకం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, అది కరెక్ట్గా ఉంటుంది. అంతే 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 కరెక్ట్ అండి. పుట్టిన టైం వస్తే దాన్ని బట్టి లెక్క వేసుకొని నక్షత్రాలు తర్వాత లగ్నాలు అన్ని చూసుకొని పెట్టుకుంటారు, చూస్తారు. కానీ అది కరెక్ట్గా ఉంటుందా, ఎగ్జాక్ట్గా ఉంటుందా?
Exactly వాళ్ళు అంటే పుట్టే సమయం ఇంకేదో అయి ఉంటుంది అంటే మీరు అన్నట్టుగా ఒక 1 వీక్ తర్వాత పుట్టే పిల్లని 1 వీక్ ముందు పుట్టిస్తే ఇంకా మరి ఏముంది ఆ రోజు దాని ప్రకారం నక్షత్రాలు వేసుకొని లెక్క పెట్టుకుంటారు. కరెక్టే ఉంటుంది. సో భూమి మీదకి ఎప్పుడు వచ్చారన్నదే అంతే. 3 రకాలు ఉన్నట్టుంది మామూలుగా. ఎందుకంటే మీరు ఈ విషయం చెప్తే మరి శిశురు అమ్మో పిల్లగాడు పుట్టగానే డాక్టర్స్ ఇట్లా కొట్టి చూస్తారట. అవును. అంటే బేబీ ప్రాణంతో ఉందా లేదా. శిశురోధనం ఏడుపు ఒకటి తీసుకుంటాట. ఓకే. తల కనిపించినప్పుడు ఒకటి. అవును. సో 2-3 రకాల ఉన్నాయి వ్యవహారాలు. టైం దేన్ని స్వీకరిస్తామని. సో వాళ్ళు ఇచ్చే టైము మనం చూస్తున్నాం కాబట్టి మనకు ఎవరు ఏం రాసినా ఏం చేసినా బ్రహ్మదేవుడు రాసినట్టు ఖచ్చితంగా ఎంత సిజేరియన్ అనుకున్నా ఇంకేదనుకున్నా కూడా ఆ టైంకి భగవంతుడు బయటికి రావాలి అని రాసి పెట్టుంటేనే బయటకు వస్తాడు. సో అదే చెప్తున్నా కదా, ఆశ ఏదో అయిపోవాలి మాకు చాలా మంచి నక్షత్రంలో పుట్టిండు అంటే. సో బుద్ధి బాగాలేకుంటే ఏది ఇంత పెద్ద ముహూర్తం చేసినా కూడా మనకు కలిసి రాదు. సో కాబట్టి సిజర్ చాలా మంది తప్పది అసలు. సో కొన్ని విషయాలు ఖచ్చితంగా భగవంతునికి వదిలేస్తేనే కొన్ని దాదాపు విషయాలు వదిలేయాలి. మనం ఎంత విర్రగితే అంత కింద పడుతుంటాం. ఓకే. ఖచ్చితంగా అమ్మో చాలా అహంకారం పెరిగింది అంటే అయిపోయిగా డౌన్ ఫాల్ స్టార్ట్. మరొక ప్రశ్న, ఇన్ని అంటే ముఖ్యంగా సనాతన ధర్మంలో చూసినట్టయితే ఇప్పుడు మీరు సిడ్నీకి వెళ్ళినా లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా వేరే మతాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నా కూడా దేవుడు ఒక్కడే అంటారు. వాళ్ళు పూజించే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఆయన దేవుడు కాదు దేవుడు పంపిన అది అంటారు, ఇంకోళ్ళు ఇంకేదో అంటారు. బట్ మన విషయానికి వచ్చేసరికి మనం అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రశ్నించేది కూడా ఇదే, ఇంతమంది దేవీ దేవతలు ఏంటి మీకు ఎందుకు అని చెప్పేసి. దీనికి మీ దగ్గర సమాధానం కావాలి. దాని ఎసెన్స్ తెలుసుకుంటే మనకు అన్ని అర్థమైంది. చాలా ఈజీ యాక్చువల్లీ. మన వాళ్ళు దేన్ని అనాన్సర్డ్ వదిలిపెట్టలేదు, ప్రతి దానికి సమాధానం ఉంది. దానికి చిన్న సమాధానం చూడండి, ఎంత సింపుల్ చిన్న శ్లోకంలో పెట్టేసిండు మన పూర్వీకులు మహానుభావులు ఎవరు. మృత్పిండమేకం బహుభాండ రూపం గోక్షీరమేకం బహుధేనుజాతం పరమాత్మమేకం బహుదివ్య రూపం సువర్ణమేకం బహుభూషణాన్ని. ఏం చెప్తుందంటే ఫస్ట్ మీనింగ్ చూసి మన తర్వాత టెక్నికల్గా ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యేస్తున్నాం. సో ఆవు పాలు రకరకాల ఎక్కడి నుంచో కొన్ని లక్షల కోట్ల ఆవులు పాలు తీసుకొచ్చి ఒక దగ్గర వస్తారు. అన్నీ ఒక్క పాల రాశిలాగా కనిపిస్తాయి. ది లుక్ లైక్ 1 మిల్క్ ఓషన్. తను మీరు చెప్పగలరా ఏ ఆవు పాలు ఏమని చెప్తారా తీస్తే? లేదు కదా. అట్లనే మృత్పిండమేకం బహుభాండ రూపం. ఇంత మట్టిబుద్ధి తీసుకొచ్చి కుమరాయనే ఎన్నో రకాల పాత్రలు క్రియేట్ చేస్తాడు. అన్నిటిలో కామన్ వస్తువు ఏంది? మట్టి. అట్లనే సువర్ణమేకం బహుభూషణ అని ఒక బంగారం ముద్ద తీసుకొస్తే కొన్ని వేల లక్షల కోట్ల రకాల డిజైన్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు. అట్లనే పరమాత్మమేకం బహుదివ్య రూపం. పరమాత్మ అనేటువంటి ఆ ఎసెన్స్ తన ఏమంటారు ఆ శక్తి ఒకటే కానీ బహుదివ్య రూపం. ఇవన్నీ ఎట్లయితే రకరకాల రూపాలను సంతరించుకొని మళ్ళీ అన్నీ వచ్చి ఒకటే సోర్స్ను చేరుతున్నవి. సో వారికి అన్నిటికీ పరమాత్మ ఒకడే కానీ బహుదివ్య రూపం ఉన్నది. ఆయనకి 2 రకాల రూపాలు ఉన్నాయి. ఎట్లా అంటారా, ఇప్పుడు కొంచెం మంచి అర్థం చేసుకోవాలంటే వోడాఫోన్ ఒక నెట్వర్క్ 10 కోట్ల సిమ్ కార్డులు అన్నిట్లో కామన్ అయింది నెట్వర్క్ వోడాఫోన్. సింపుల్ ఎగ్జాంపుల్. అర్థం చేసుకోవాలి చాలా ఈజీ అన్నట్టు. అందరికి నీకో నంబరు నాకో నంబరు 10-100 కోట్ల మంది 100 నంబర్లు ఉన్నాయి. అవి అది ఎట్లా సాధ్యమైంది? ఒక వోడాఫోన్ ఎట్లా ఇస్తుంది నీకంటే మరి సేమ్. చాలా ఈజీ కాన్సెప్ట్ కదా. అండ్ ఇప్పుడు మామూలుగా ఇది ఆస్ట్రేలియా గురించి మనం మాట్లాడితే మొన్న కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఏంటి అంటే వేరే ఈ క్రైస్తవులు కూడా సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. అటు నుంచి మేము సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి కొంతమంది చాలా మంది మన దేశానికి కూడా వస్తున్నారు. ఇక్కడ చాలా ఆశ్రమాల్లో కూడా ఇప్పుడు ఏ ఆశ్రమం పెద్ద ఆశ్రమం చూసినా కూడా మన వాళ్ళ కంటే కూడా ఎక్కువ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. రీజన్ ఏంటంటారు? రీజన్ బిహైండ్ దిస్ కారణం ఏంటంటే కొన్ని దేశాల్లో వచ్చి హ్యావింగ్ నో రిలీజియన్, ఏ మతము నాది కాదు అనేది పెద్ద మతం. ఇప్పుడు అది తెలిసి మేబీ ఈ విషయంలో ఉండొచ్చేమో, పర్సంటేజ్ మనకు తెలియదు కానీ ఎక్కువ మంది నో రిలీజియన్. సో అట్లాంటి వాళ్ళు అన్నీ ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి వచ్చి ఏదో ఒక చోట ఒక సమాధాన పడుతుంది మనసు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాస్తికుడు అయినవాడు, ఏ మతం లేనివాడు, మనకి ఏదో ఒక వ్యాధి డిసీజ్ వచ్చింది అనుకోండి, వాడు ఏదో రకాల మందులు తయారు చేస్తాడు. ఎవరో ఒక మనిషి ద్వారా నువ్వు వై డోంట్ యు ట్రై ఆయుర్వేదం అనే విషయం వస్తుంది. అక్కడికి వస్తాడు ఆయుర్వేదానికి, అక్కడ పడుతుంది వాళ్ళకి పునాది. ఈ మందు నాకు ఎట్లా మనకి వర్కౌట్ అయింది అంటే వాడు వెంటనే అక్కడ ఆగడు. నెక్స్ట్ తవ్వుకుంటూ వెళ్ళిపోతారు. మెల్లగా పుస్తకాలను చదువుతారు. వాళ్ళు చదివి దాన్ని కలిసి తెలుసుకుంటారు. ఆయుర్వేదానికి మూలిక, మంత్రము, దేవత ఇవన్నీ వాళ్ళకు ఒక ఇన్బౌండ్ ఉంటాయి. అన్ని దానిలో అన్నీ మనకు నిక్షిప్తమై ఉంటాయి. వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ ఏం చేస్తారు, ఈ నాన్ రిలీజియన్ అందరూ వచ్చి దీనిలో పడతారు. ప్లస్ మనకు సనాతన ధర్మంలో మత మార్పిడి లేదు.
నేను హిందూ అంటే హిందూ అయిపోయింది, బొట్టు పెట్టుకొని రామరామ అంటే అయిపోయింది, హిందూ అయిపోయినావు. బేసిక్గా హిందూ అనే దానికి ఇంకా చాలా ఉన్నాయి. అది అంటే ఎక్కడ లేని ఫ్రీడమ్ మన హిందువులకు ఉండడం చేత ఆ ఫ్రీడమ్ అనేటటువంటిది దాటిపోయి అది విశృంఖలంగా తయారైపోయి నువ్వు దేవుని నమ్ము హిందూ, నమ్మకు హిందూ, బొట్టు పెట్టుకో హిందూ, పెట్టుకోకు హిందూ, దానిలో వాళ్ళందరికీ మనకు నమ్మనోడిని నాస్తికుడు అంటాం, కానీ వాడు హిందువే. ఇట్లా అనేక రకాలుగా అంటే విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వడం కూడా మనకి ప్రాబ్లం అయిందేమో అని నా ఒక ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మరి దీంట్లో. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నామస్మరణ చేయాలి, రామకృష్ణ అనుకోవాలి, నువ్వు నచ్చన్నా నచ్చకున్నా నీకు ఫలితం గ్యారంటీ. ఎందుకు తెలుసా? ఒక మంచి ఐరన్ రాడ్ గట్టిది కాల్చి తీసుకొచ్చి మీకు ఇచ్చిన అనుకోండి, ఇప్పుడు ముట్టుకోండి చేయగలుగుతుంది, నచ్చి ముట్టుకోండి చేయగలుగుతుంది, నచ్చకుండా ముట్టుకోండి చేయగలుగుతుంది. సో కాల్చినట్లయితే సాధారణ లక్షణము బాగా వేడిగా ఉన్న ఇనుప చువ్వ, నామస్మరణ నువ్వు నచ్చి చేసినా నచ్చకుండా అయినా నీకు బ్లెస్సింగ్ ఈజ్ ఆబ్వియస్ వస్తుంది. బట్ ఏంటంటే వాడు నచ్చినోడు చేయట్లేదు కదా, నచ్చినోడు చేయడం పక్కన పెట్టి చేసిన వాడిని పాడు చేస్తున్నాడు. మనసులో ఏముందో ఎవరికైనా తెలుసు, వాడెంత పెద్ద భక్తులు లోపల దొంగ వేషాలు బయటికి. ఎందుకంటే ఇక్కడ హిందుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వేరే మతాల కంటే కూడా హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. ఒక వేరే మతం గురించి మనం ఒక్కసారి చూస్తే ఏ మతం గురించి అయినా ఏ దేవుని గురించి అయినా కూడా మాట్లాడాలంటే ఒక్కొక్కడికి భయపడతారు, పడిపోతుంది. ఇట్లా నెక్స్ట్ డే ఉంటారో ఉండకూడదు తెలియదు. కానీ హిందూ దేవీ దేవతల గురించి ఎక్కలేని మాటలు ఎన్నన్న మాట్లాడతారు. అంతేందుకు నిన్న అయోధ్య మన దేశం 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక మహాఘట్టం మన దేశంలో జరిగితే దాన్ని పురస్కరించుకొని గల్లీలకు జనాలు వస్తే రథాలు తీసుకొని చెప్పులు వేసినటువంటి సంఘటన మన తెలంగాణలో జరిగింది. అంటే మరి ఎంత పెద్ద వ్యూహం నడుస్తుంది చూడండి. అంటే వాడికి మనకు సంఘటన మనం ఐకమత్యంగా లేము. ఇప్పుడు రామాలయం కట్టడం ఒక రకంగా సంతోషంగా ఉన్నా ఒక రకంగా బాధనే. ఎందుకు బాధ అంటే 520 years కట్టేది నువ్వు, మెజారిటీ దేశం అయ్యండి, మన దేశం అయ్యండి, రాముడు మన అస్తిత్వం అయ్యండి. ఒకవేళ ఎవరైనా యూట్యూబర్లు ఉంటే వాళ్ళకి తెలిస్తే ఈ జోగులాంబ దగ్గర నుంచి మొదలు పెడితే ఆలయాలు, ఈ రామప్ప కానీ కాకతీయుల ఇటు వరంగల్ దిక్కు గుళ్ళు గోపురాలు కానీ ఇన్ని లక్షల కోట్ల ఆలయాలు కళ్ళ ముందర మనకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఎట్లా కూర్చోబడి ఎట్లా ధ్వంసం చేయబడినటువంటి. మనమేం హింస చేయమంటలేం కదా. నువ్వు ధర్మాన్ని పాటించడం వాళ్ళకి ధర్మం పాటించడం కష్టమైపోయింది, దాని గురించి ఏం చదవరు. ఎవరన్నా మాట్లాడి తిట్టినా కూడా మనం డిఫెండ్ చేయలేని పరిస్థితులు, ఎందుకంటే మనకు అసలు మన పుస్తకాలు ఏమైనా తెలుస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి మనం డిఫెండ్ చేయలేము, కాబట్టి వాళ్ళు అట్లే చెల్లరైపోతుంటారు. సో మనం గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఖచ్చితంగా మనందరం ఆ బాధ్యత మన చేతిలో ఉన్నది. మనం ఎంతసేపు నా కోరిక తీరింది, నా చిన్న బుజ్జకు శ్రీరామ రక్ష అంటే సరిపోదు మరి. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఇట్లా అండకాల విషయాలలో మనకు ఇప్పుడు మనం ఇంత మెజారిటీ ఉండి ఇంత భక్తి దైవం అన్నీ ఉండే సనాతన ధర్మం వల్ల కొన్ని కోట్ల మంది జీవనోపాధి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వినాయక చవితి పండుగ వచ్చిందంటే మామిడాకులు అమ్ముకున్న దగ్గర నుంచి బంగారం డైమండ్ షాపుల దాకా. ఇప్పుడు అయోధ్య దేవాలయం గురించి ఇంతమంది అవసరమని మాట్లాడితే బిజినెస్ జరిగింది అయోధ్య దేవాలయం. మనకి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మరి లిక్కర్ కన్జ్యూమ్ చేస్తారు, 3-4 monthsకే 300-400 crores అట. దాన్ని మంది చేయొచ్చు కదా మరి. సో అట్లా మనకు సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా మనందరం ఏంటంటే మన వరకే పెట్టుకున్నాం, ఒక సంఘటితం కాలే. అందరం ఇప్పుడు ఒక కలిసికట్టుగా ఐకమత్యంగా వచ్చి ధర్మాన్ని మనం ధర్మాన్ని ఏమన్నప్పుడు వాడు మన ధర్మాన్ని ఏమని ఎక్కువానికి లేదు. రిఫ్లెక్షన్ ద్వారా హిందూ సంఘటితం చేసే ప్రయత్నం కావాలి. మనం ఎవరిని కత్తిపెట్టి యుద్ధం చేయమంటలేము. మన ధర్మాన్ని పాటిస్తూ నేను వచ్చి నీ మతాన్ని దేశించలేదు, ప్రత్యేకంగా వాళ్ళు పని కట్టుకొని చేస్తారంటే వాళ్ళకి దాని నుంచి ఏదో ప్రయోజనం జరుగుతుంది చూడాలి. మరి వాళ్ళ బ్యాంకుల అకౌంట్లో ఎన్ని పైసలు పడుతున్నాయి, ఎక్కడి నుంచి పడుతున్నాయి గమనిస్తే వారికి బయటపడతారు దొంగలు. లేకుంటే ప్రయోజనం లేకుండా ఎవరు మొరగడు కదా ఉట్టిగా, వానికి ఏదో వస్తుంది ఉపాధి, అక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఏదో ఉంది, లేకుంటే ఎవరు మాట్లాడరు. సో తప్పు మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా వానికి ఏదో ప్రయోజనం లేదు వాళ్ళు మాట్లాడేది. ఎందుకంటే చాలా మంచి సేయింగ్ ఉంది సంస్కృతంలో, ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. ఎవరైనా ఒక మతిస్థితి లేని వ్యక్తి కూడా ఆయన రాయెత్తిండు అంటే దానికి ప్రయోజనం ఉంటుంది. వెనకెవరు పడుతున్నారు వాళ్ళను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంలో ఆయన రాయెత్తాడు అంటే వాళ్ళు ఆగిపోతారు కదా. సో దానిలో ప్రయోజనం ఉంది కదా. వీళ్ళందరూ కూడా దాదాపు ఇదంతా ఒక ప్రత్యేకమైన విషయం. దీన్ని ఏదో రకాలుగా ఎక్కతొక్క చేసి చూపించడము, కులాల వారిగా విడగొట్టడము, ఇది అనడము అదనడం, ఇదంతా పెద్ద. సో ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు ఇప్పుడు మీరు ఆ శ్లోకంలో, ఏంటంటే పిచ్చోని చేతిలో రాయన్నమాట. ఎవడైతే హిందువు వ్యతిరేకంగా హిందువే మాట్లాడుతున్నాడో వాడి చేతిలో పిచ్చోని చేతిలో రాయలేకని వాడు ఎటు కొడతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. సో వాడిని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి, ఎంత కంట్రోల్లో పెట్టాలో అంత కంట్రోల్లో మనం పెట్టాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే తప్ప ఏంటంటే ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు కానీ పండితులను తీసుకొచ్చి ఒక చర్చ చేయించాలి. నువ్వు ఎవరినో మంచి పెద్ద సంస్కృత పండితుని తీసుకొచ్చి ఆ ఇలాని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇద్దరు మాట్లాడమంటే ఆయన పిహెచ్డీ అవి కూడా వచ్చో రావు. ఇట్లా దేవాలి ఏంటంటే ఇప్పుడు మీరు సమాజానికి ఎప్పుడు ఎందుకు చెడు ఎందుకు చూపించాలి, మంచి ఎందుకు చూపించవు? వానికి ఏం రాదు.
ఇప్పుడు ఏం రాని మనిషితో ఈ పెద్ద మనిషి పెద్ద పండితుడు సమాధానం చెప్పే ప్రయత్నం సో చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వీడియోస్ని అట్లాంటి డిబేట్స్ని జనాలు మనమే అవును బాయ్కాట్ చేసేస్తే చేయాలి మనం. వాడు మళ్ళీ పెట్టాడు వాడు ఎంతున్నా ఏమన్నా టీఆర్పీల గురించే ఖచ్చితంగా. చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఎప్పుడైతే మనం చూడమో వాళ్ళు చేయరు. అవును ఎవడైతే బాగా చేస్తున్నాడో వాడిని చూస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే మీకు మనకు మరి అదే దాని రైట్ వింగ్ Yes. మన ధర్మం గురించి ఏం మాట్లాడినా మనల్ని మాట్లాడకుండా వేసిండ్రు. బొట్టు పెట్టుకుంటేనే అవమానకరంగా ఫీల్ అయ్యేట్టు మనల్ని తయారు చేసారు. మనల్ని మీరు చూస్తే గమనిస్తే నిజం. ఎంతవరకు వెళ్ళిపోయింది. బొట్టెందుకు పెట్టుకో, చిన్న బొట్టు కావగినంత బొట్టు చిన్న ఎంత అవమానం ఫీల్ అవుతామో అసలు మనం. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఇప్పుడు ఇదే మంది ఏమనుకుంటారనే బతుకుతారు తప్ప కానీ మన కోసం ధర్మం కోసం చాలా తక్కువని బతుకుతున్నారు ఇవాళ. ఎస్. అండ్ మొన్న ఇంకొక వార్త కూడా నేను చూశాను వేరే దేశంలో, అది కరెక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు ఎక్కడ ఏంటి అనేది. ఒక చర్చ్ను తీసేసి దాన్ని ఒక దేవాలయంగా మార్చడం అనేది. మనం ఇంతకుముందు ఆఫ్లైన్లో మాట్లాడుతున్నాం, మీరు కూడా అన్నారు. అవునవును. ఒక ఆయనే ఒక డాక్టర్ అంటున్నట్టు ఆయన నాస్తికుడు. చాలామంది జర్మనీలో అక్కడెక్కడ అందరూ మతాన్ని వదిలేస్తున్నారు. అంటే ఏ మతాన్ని వదిలేస్తున్నారు? వాళ్ళు క్రిస్టియానిటీని ఏదో వదిలేస్తున్నారు వాళ్ళకి నచ్చగా. ప్లస్ వాళ్ళు ఇష్టం అది. వాళ్ళని ఎవరు ఎన్ఫోర్స్ చేయలేదు, వాళ్ళు వదిలేస్తారు. చర్చిలు అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఆస్ట్రేలియాలో గుడి కట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే క్రిస్టియన్ కంట్రీ, చాలా కష్టం. టెంపుల్ అనే పదం పేపర్ల మీద కనిపిస్తే మీకు అప్రూవల్ ఇయర్ కట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడ చర్చిలు అమ్మేస్తారు. ఇప్పుడు సిటీలో మాకు 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి సాయిబాబా టెంపుల్ ఉంది, ఒకటి దుర్గామ్మ టెంపుల్ ఉంది. ఆ 2 చర్చెస్ వాళ్ళు అమ్మేస్తే మన హిందువులు మంచిగా కష్టపడి అందరు కలిసి కొనుక్కొని వాళ్ళు దమ్మంతా గుళ్ళగట్టి బ్రహ్మాండ గుళ్ళు కట్టుకున్నారు ఆస్ట్రేలియాలో. ఎన్ని చోట్ల లేవు, మొత్తం చర్చిలు అమ్మేసుకుంటే అందరు గుళ్ళు కట్టుకుంటున్నారు. అది కూడా చెప్పాలి. వీళ్ళు మానేస్తున్నారు. చర్చిలు ఖాళీ అయితే ఎవరు అవుతున్నారంటే చర్చిలు ఏమవుతున్నాయి, తర్వాత టెంపుల్స్ అవుతున్నాయి. మన వాళ్ళు ఎక్కడ ఇంత అవకాశం దొరికినా ఫారెన్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కడైనా సరే చాలామంది ఉన్నారు. 40% ధర్మం దిక్కుంటే 60% లేరు. మనకి ఎందుకని ఒక భయమో మరి లేకుంటే వాళ్ళ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ తెలియదు కానీ ఎక్కువ కమిట్మెంట్లు లేరు. అక్కడ చాలామంది అక్కడ చూస్తే మీరు పెద్ద ప్రపంచం తెలుగులో మన వాళ్ళు భక్తులు ఉన్నారు. కానీ వాళ్ళు రావడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాడు భాష కాదు, దేశం కాదు, ధర్మం కాదు, ఎక్కడికి రావడము, వాళ్ళు దీని మీద దృష్టి ఏర్పాటు చేసుకోవడము. ఒక్కొక్కరికి భారతదేశంతో లాంగ్ అసోసియేషన్ 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వాళ్ళు నోరు తెస్తే ఋషికేశ్ హరిద్వార్ ఉంటుంది వాళ్ళ మాటలల్లో, వేరే ఏముండదు. తిరువణామలై, ఋషికేశ్ హరిద్వార్, లేకుంటే వాళ్ళు ఇంకా హిమాలయాస్ ఇంకే వేరే మాట్లాడరు. ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సనాతనం అనేది ఏదో మిగిలిన మతాల వల్లే నిన్ననో మొన్ననో వచ్చింది కాదు కాబట్టి, దీని లోతు చాలా పెద్దది కాబట్టి అది ఎంతో కూడా మనకు తెలియదు కాబట్టి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాటికి సమాధానాలు, సరైన సమాధానాలు చెప్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు సైన్స్ ఒకటి, మళ్ళీ తర్వాత ఈ పూజలు, వ్రతాలు, మళ్ళీ తర్వాత హోమాలు, యజ్ఞాలు, ఇది ఒకవైపు. ఈ హోమాలని చాలా మంది కూడా ఇదంతా ట్రాష్ రా బాబు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఇప్పుడు సామాజిక కొంతమంది ఉన్నారు, సెల్ఫ్ అంటే మేము మేధావులం అని చెప్పుకునేటటువంటి స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది వర్షాల కోసం హోమాలు చేస్తారు. మళ్ళీ తర్వాత రాజ్యాన్ని ఇది లీడర్స్, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకేదో రాజ్యాధికారం సంపాదించుకోవడానికి హోమాలు చేస్తున్నారు. దాని ద్వారా వచ్చేది ఉండదు, పోయేది ఉండదు అని చెప్పేసి అందరూ ట్రాష్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే వాళ్ళు సైన్స్ కూడా నమ్మంటారా? ఎస్, అంతే. సైన్స్ నమ్మాలి. సైన్స్ నమ్మాలి. సైన్స్ ఖచ్చితంగా నమ్ముతారు. సైన్స్ నమ్మద్దు అంటారు. కానీ సైన్స్ ఇప్పుడు ఒక మంచి యువకుడు కష్టపడి చాలా PhD చేసిండు, పెద్ద మంచి జ్ఞానం సంపాదించిండు, ఉద్యోగం వస్తలేదు అనుకోండి. మరి కోరిక, ఉద్యోగం అనేది కోరిక కదా. మరి ఆయన కోరిక సైన్స్ తీరుస్తుంది. ఆయన ఫార్ములా చెప్తే మరి ఆ ఫార్ములా పట్టుకుని జపం చేస్తే మరి అయ్యగారు అందరూ పూజలు బంద్ చేసి బాబు సైన్స్ ఫార్ములాలు జపం చేసుకుంటారా, నీకు పెళ్ళి అవుతుంది, సైన్స్ చెప్పు, నువ్వు ఆ ల్యాబ్కి వెళ్ళు, నీకు పెళ్ళి అవుతుంది, ఆ సైంటిస్ట్ నీకు పెళ్ళి మా సంబంధం చూస్తాడు, నీకు మంచిగా కుదురుస్తాడు, ఆ లైఫ్ నీకు మంచిగా ఉంటుంది, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నీకు మంచి ఇల్లు కట్టుకుంటావు, నువ్వు సైన్స్ ఫార్ములా ఫాలో అని చెప్పి ఉండదు. కోరికలు ఎంతకాలం భగవంతుని ఎందుకు విశ్వాసంగా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు హోమాలు, అదే అంటున్నాం కదా. మళ్ళీ సేమ్ ఒక మనకు అవుట్కమ్ లేకుండా, ఫలితం లేకుండా ఏ జీవి భూమి మీద ఏం చేయదు. చర్య, నో యాక్షన్, అసలు జరగదు. అది ఎంతో మంది జరిగింది కాబట్టి వాళ్ళ నమ్మకం వాళ్ళని బిల్డప్ చేస్తుంది కదా. సో వీళ్ళు వచ్చి చెప్తే వారు అట్లా అంటే సైన్స్ కోరికలన్నీ తీర్చి వాళ్ళని మంచిగా లైఫ్ పెద్ద స్థానంలో పెడితే మరి ఎక్కువ వెయిటేజ్ ఇదంతా ఎప్పుడో మర్చిపోయి పూజలు పురస్కారం అదికే అందరూ వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఎంత సైన్స్ చదివినా ఏం చదివినా పాపం ఇప్పుడు వైద్యులే ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తుంటారు. వాళ్ళు ఆపరేషన్ విషయంలో సంతకం పెట్టించుకుంటారు. ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు అంటే మరి సైన్స్ తప్ప. అది లేకుండా మరి నువ్వు చేయించవచ్చు. అక్కడ కూర్చేసుకొని కూర్చోపోయి మీరు హాస్పిటల్ ముందు కూర్చొని లేదు మీరు సైన్స్ చదువుకురు, మీరు సంతకాలు అట్లా ఏమొద్దు, మీరు చేసేసేయండి ఆపరేషన్ కూర్చోబెడితే మరి సెట్. కాబట్టి నా సైన్స్ స్థానము సైన్స్ది. కానీ మనిషికి ధర్మార్థ కామ్యాలు కోరిక తీరాలంటే వాడికి మరి దేవతానుగ్రహం కావాలి ఖచ్చితంగా. అది కాకుండా వేరే తీసినా కోరిక, వేరే ఏ సోర్సు కోరికలు తీర్చినా జనాలు దానికే స్టిక్ అవుతారు. అది సైన్సే కావచ్చు, దేవుడే కావచ్చు, ఇంకెవరి కావచ్చు.
ఎస్ కాబట్టి దేని స్థానం దాందే. ఎస్, అద్భుతంగా చెప్పారు. అండ్ మరొక విషయం దీంట్లో మత మార్పిళ్ళ గురించి మనం మాట్లాడితే ఎంతోమంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే అవును ఎంతోమంది హిందూ మతం నుంచి మారిపోతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటారు? ముఖ్య దానిలో అంటరానితనం అని కూడా ఎంతో మంది అంటారు, మమ్మల్ని అంటే అది పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అడ్వాంటేజ్. అండ్ ఇంకొంతమందితో నేను మాట్లాడాను, ఎవరైతే మతం మారి మళ్ళీ గర్వాపసి అయిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాను చాలా మందితో. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అక్కడ మేము ఏదైనా కష్టంలో ఉన్నామనగానే అక్కడ నుంచి వాళ్ళు వస్తారు మాట్లాడతారు, బట్ ఒక్కసారి మేము మతం మారిన తర్వాత మళ్ళీ మొదటికే వస్తుంది, అక్కడ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అప్పుడు మేము దిక్కు లేకుండా అయిపోతున్నాం, ఎటు పోవన్నా మాకు అర్థమైతే లేదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళను అంటరాని వాళ్ళకు చూస్తుంటాను, తర్వాత గుళ్ళోకి రాగలేరను, ఏదో వాళ్ళకు లేకుంటే వాళ్ళను కులాల వారిగా మళ్ళీ చాలా తక్కువ చేసి చూస్తుంటాను. మీరు దానిలోకి వేరే మతంలోకి మారిపోతే అక్కడ అట్లాంటివి ఏమి ఉండవని మీరు అందరూ సమానమైన వాళ్ళని తీసుకుపోతున్నారు. బట్ వాళ్ళు అక్కడ పోయినా కూడా అట్లనే వాళ్ళు ట్రీట్ చేయబడుతున్నారు. ఇప్పుడు చాలామంది మన ఒక ఆయన అయింది, మన పాట పాడండి దీంట్లో, ఏ సినిమాది బలగం సినిమాలో ఆయన శరణు శరణు శారదాదేవి అని వాడుతున్నాడు, చూస్తే వాళ్ళు మతం మారిపోయింది. కానీ బతుకుతుంది దేని మీద? శారదాదేవి భజనలు వాడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే అసమానత్వం ఉంది అని చెప్పి నిన్ను గుళ్ళకు రాస్తారని చెప్పి వాళ్ళను అది తీసుకుపోతున్నారు. సో మనకు ఎక్కడ ఏ గుళ్ళలో బయట బోర్డు లేవు, మీరు సో అండ్ సో క్యాస్ట్ వాటి లోపల రావద్దు అని. ముఖ్యంగా ఇంకా పెద్ద పెద్ద ఎండోమెంట్ టెంపుల్స్ లోకి వెళ్తే మొత్తం వాళ్ళే ఉన్నారు ఉద్యోగం. ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళకి పెద్ద దర్శనం తప్ప నీ కులం ఏంటి నీ గోత్రం ఏంటి అని చెప్పి ఎవరు కూడా కడప లోపలికి రమ్మని చెప్పి ఎంత పెద్ద నోటు ఉందనే చూస్తారు అంతే. కాబట్టి అది అంతేదంటే వాళ్ళకి పాపం వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళను పేదరికాన్ని దాన్ని ఆసరాగా తీసుకొని అసలు అట్లంటే మరి ఈ పనులన్నీ దేవాలయాలు పెద్ద పెద్ద మఠాలు పీఠాలు ఎవరి దగ్గర పైసలు బాగున్నాయో వాళ్ళు పెట్టాల్సిన మంచి పాఠశాలలు, ధర్మాన్ని చెప్పండి, ఉట్టిగా విద్య చెప్పండి, అన్నం పెట్టండి. దేవస్థానం తిరుపతి దేవస్థానం ఒక్కటి కష్టపడి చేస్తున్నది. స్కూల్ అంటే స్కూల్ అంటే ఓన్లీ ట్రెడిషనల్ విద్యే కాదు, స్కూల్ విద్య అకాడమిక్స్ వేరే కూడా చెప్పాలి. అది చేస్తే మనం అది ఒక రకం మన తప్పు కూడా. మనం వాళ్ళందరికీ కొంచెం ఇంక్లూజివ్గా తీసుకొని మీరు మాతో ఉండండి, మీకు చూస్తాము విద్య వైద్యము చదువు ఇట్లాంటివి. సో గుళ్ళకు ప్రవేశం ఏమైంది ఇప్పుడు అందరూ వాళ్ళకే భక్తి ఎక్కువ మనకంటే. ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరి జీవితం వాడిది అయిపోయింది. అవును, ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా మనం ఎంతో మంది అర్చకులను చూస్తూ ఉంటే ఎవరైతే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం సోకాల్డ్ ఒక శిష్య పరంపర డబ్బులు వ్యవస్థ అంతా ఓకే, కానీ కొన్ని పురాతన గుళ్ళను పట్టుకొని అటు ఎండోమెంట్ వ్యవస్థకి దాని నుంచి డబ్బులు రావు కాబట్టి దానికి అవసరం లేదు, వీళ్ళు అక్కడి నుంచి అప్పులు తెచ్చి ఇక్కడ నుంచి అప్పులు తెచ్చి ప్రసాదాలను సైతం ఈ అర్చకులు వాళ్ళ పరంపర వాళ్ళ ఫ్యామిలీ కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవడానికి ఎవడు ముందు రాడు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎంతసేపు కనిపించినటువంటి పైకి కనిపిస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురిని పట్టుకొని మొత్తం సమాజం అంతా ఇలాగే ఉంది. ఎందుకంటే వ్యతిరేకులు మనకి ఎక్కువ ఉన్నారు ముఖ్యంగా. ఇప్పుడు మరి మనం క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఫస్ట్ ఎవరు ఆడుకోవాలని కోరుకుంటాం? అది మంచి బ్యాట్స్మెన్ ఆడుకోవాలని కోరుకుంటాం. సో మరి పూజారి సనాతన ధర్మానికి మరి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కదా, కాబట్టి ఫస్ట్ బాల్ వాడు వినికేయాలని చూస్తుంటాడు. ఖచ్చితంగా అర్చకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాపాడుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి అందరి జీవితాలు ఖర్చుతో ఉన్నవే. వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళు వాళ్ళకేమి పెద్ద లక్షల కోట్లు ఇవ్వద్దు, కానీ వాళ్ళ జీవనం గడవాలంటే ప్రధానమైన విషయం ఎందుకు అర్చకులు అవుతారు అంటే ఓన్లీ వన్ రీజన్, బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఫస్ట్ మీరు పేదరికం వల్ల పురోహితులు అవుతారు. ఎంతమంది బ్రాహ్మణుల తల్లిదండ్రుల పిల్లలు ఐటీలు డాక్టర్లు ఉన్న వాళ్ళ పిల్లలు గోచులు పెట్టుకుని పూజలు చేస్తున్నారు ఎవరన్నా? లేదు, ఉండరు. ఎందుకంటే పౌరోహిత్యానికి ప్రధాన కారణం ఈ దీనిలోకి రావడానికి బ్రాహ్మణులకి ఏంటంటే కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉండడమే, తన అనుమానం లేదు. ప్లస్ ఫస్ట్ మోస్ట్ పర్సన్ టు ఎంజాయ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడ్, దైవానుగ్రహాన్ని అనుభవించిన వాడు ఫస్ట్ పురోహితుడే. వాడికి దానిలో నమ్మకం కలిగితేనే కానీ వాడు ముందు పోడు వాడు. ఏ వృత్తాయా సరే మన దాని ఫలితం వస్తుంది మనం ముందుకు దీనికి ఆపేస్తాం కదా అక్కడనే. సో కాబట్టి అర్చకులను ఖచ్చితంగా కాపాడాలి. వాళ్ళకు ఏదైనా డౌట్ ఉంటే అడగాలి ఖచ్చితంగా. ప్లస్ అర్చకులు కూడా వాళ్ళు ఏమైనా సమాధానం ప్రశ్న అడిగితే సమాధానం చెప్పే కెపాసిటీ పెంచుకోవాలి, కోపానికి రావద్దు. నీకెందుకు నాకెందుకంటే అసలుకే మోసం వస్తుంది. దాంతోనే పెద్ద నష్టం జరిగిపోయింది. ప్రతిదానికి సమాధానం ఉంది, తెలివగా చెప్పలేకపోతున్నాం. సో అర్చకుల విషయంలో సమాజం యొక్క దృక్కోణం మారాలి, అట్ ద సేమ్ టైం అర్చకులు కూడా కొంత మట్టుకు ఖచ్చితంగా మారాలి, చాలా మారాలి. ఇప్పుడున్న సమాజానికి యంగ్స్టర్స్కి ఎట్లా చెప్తే అర్థమవుతుంది? నువ్వు ఇంకా అదే అప్పుడెప్పుడో 19-20 వర్డ్స్ వాడతా అంటే వాళ్ళకి భాషనే రాదు పాపం. వాళ్ళకి అర్థమైతే యంగ్స్టర్స్ మంచిగా చేస్తారు. అర్థం చేయించే బాధ్యత మనది. అర్థమైతే వాళ్ళు పట్టుకుని వదిలిపెట్టరు. ఇక ఓకే, ఇప్పుడు అర్చకత్వం గురించి మనం వచ్చాం కాబట్టి గర్భగుడి వస్తుంది. గర్భగుడిలో దేవతా మూర్తులు కొలువై ఉంటారు. సో విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేస్తే నరకానికి పోతారు, అట్లా ఏ స్టోళ్లను చంపుర్రి, ఇంకా అంతకు మించినటువంటి మాటలు కూడా మాట్లాడేటటువంటి మేధావులు మన కళ్ళ ముందు ఉన్నారు. మనం రోజు వాళ్ళని చూస్తూనే ఉంటాం. విగ్రహారాధన మరి నువ్వు
రమణ మహర్షి వైపు అవసరం లేదు. ఎందుకంటే త్యాగరాజ స్వామి వారు చిన్న కీర్తనలు చెప్తాడు, తనువు తాను కాదని ఎంచువాడికి తపము చేయనేలా అంటాడు. వెన్ యూ ద మినిట్ యూ రియలైజ్ దట్ యువర్ బాడీ ఈజ్ నాట్ యూ, నీకు ఏ తపస్సు చెప్పడం అవసరం లేదంటాడు. మళ్ళీ అంతటి మానసిక స్థితి రావాలంటే భక్తి మూడు రకాల మామూలుగా ఉన్నాయి కదా భక్తి. ఇప్పుడు ప్రహ్లాద భక్తి, అంతటా దేవుడిని చూసిండు, అంతటా దేవుడు ఉన్నాడు, అందరికి ఆయన కనిపించిండు. ఆయన మాట నిజం చేయడం కోసము అలనాడు ప్రహ్లాదుని మాట నిజం చేయడం కోసము విష్ణుమూర్తి వచ్చి స్తంభం లోపల వచ్చి దాక్కున్నాడు. ఆయన వీడు ఇక్కడ కొడతాడేమో, అక్కడ కనిపించాలి ఖచ్చితంగా, లేకుంటే భక్తుడు బాధపడతాడని చెప్పి, అంటే నమ్మకం. అంతటా భక్తి దేవుడిని చూసిండు. మనకంత మానసిక స్థితి లేదు. సో కాబట్టి మనం ఏంది, ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం. స్వల్ప బుద్ధి అంటే మనలాంటి కొంచెం తొందరగా చెప్తే అర్థం కాదనుకోండి, వాడు స్వల్ప బుద్ధి. మనకు 10 సార్లు చెప్పాలి దేవుడు ఇట్టుంటాడు, దేవుడు ఇట్టుంటాడు, దేవుడు ఇట్టుంటాడు అని. అప్పుడు మనకి ఆ ప్రతిమ ఎవరి కోసం అంటే, ప్రతిమ అంటే సమానమైనటువంటిది, ఉపమానం అన్నట్టు. ప్రతిమ అంటే బొమ్మని కాదు. ప్రతిమ అంటే చాలా వేరే అర్థాలు చాలా ఉన్నాయి. ప్రతిమ అంటే సమానం, ఉపమానం అన్నట్టు, సిమిల్. ఓకే. సో అట్లా. సో మూర్తి అంటే దానిలో ఆ స్వామి ఏ దేవత ఆ దేవత యొక్క శక్తి నివసించే స్థలం మూర్తి. సో దానికి మళ్ళా ప్రతిమ స్వల్ప బుద్ధినాం, చాలా చిన్న, కొంతమందికి అర్థం కాదు. ఎక్కడ ఉంటారా దేవుడు అంటే, ఇట్లా ఒక గుడి ఉంటుంది, గోపురం ఉంటుంది, ఇట్లా 4 చేతులు, శంఖము, చక్రం, గద ఉంటుందంటే ఓ దేవుడు అని అప్పుడు నాకు అర్థమై వాడు దాన్ని సాధన చేయడం ప్రారంభిస్తాడు. సర్వత్ర విదితాత్మనం, ఆత్మజ్ఞానం అంటే అంతటా దేవుడు ఉన్నాడు. ఎవరు దేన్ని ఒకటే విగ్రహం పెట్టుకొని ఎవరు చెప్తలేరు. కానీ చిన్నపిల్లలకి ఎట్లయితే ఒక చాక్లెట్ చూస్తే దగ్గరికి వస్తారో ఈజీగా, మన మైండ్ అట్లా చిన్నపిల్లలాగా ఉంటుంది. కాబట్టి ఒక దేవత విగ్రహం చూపిస్తే అని మనకు శ్రద్ధ నిలుస్తుంది. మరి దేవతలు ఎక్కడ, దేవతల నివాసం మంత్రము. మంత్రో తద్దేవయేవ సహా అని చెప్తుంది. మంత్రం లోపల దేవత నిక్షిప్తం ఉంటుంది. అదేందండి దేవత ఎట్లుంటుంది మంత్రంలా? జోకు కామెడీ ఉంది అంటే, ఒక శిష్యుడు ఇట్లే డౌట్ అడిగిన గురుగారిని, గురుగారు దేవత ఎక్కడ ఉంటుందండి అంటే, మంత్రంలో ఉంటుందిరా. మంత్రంలో ఏముంటుందంటే బీజాక్షరం ఉంటుంది. అట్లెట్లా అండి చూపించండి అంటే, ఆయన మీకు అర్థమవుతలేదు ఎంత చెప్పినా అని చెప్పి, సరే నువ్వు రేపు వచ్చేటప్పుడు ఒకటి మర్రి విత్తనం తీసుకొని రారా అంటాడు. తీసుకొస్తాడు వాడు. కట్ చేయరా అంటాడు. కట్ చేస్తాడు. కట్ చేయగానే ఏముందిరా లోపల? ఏం లేదు. మరి ఇది పెడితే ఏమొస్తుందిరా? మరి చెట్టు మొలుస్తుంది. అగో మరి చూపించలేకపోతే అంటే దానికి ప్రాసెస్ ఉంది. ఏం ప్రాసెస్? సారవంతమైన భూమి దొరకాలి, దున్నాలి, ఆ గింజ పాతాలి, నీళ్లు వేయాలి, దానికి మొలకొచ్చేటట్టు చూసుకోవాలి, మేకలు తినకుండా చూసుకోవాలి, కంచె కట్టాలి, కాపు కాయాలి, మహావృక్షం అయ్యేదాకా వెయిట్ చేయాలి. ప్రాసెస్ ఉంది కదా. సో మంత్రం వచ్చి దేవతా స్వరూపం తెలుసుకోవాలంటే మంత్ర సాధన పెద్ద మార్గము, చాలా చాలా ఈజీ మార్గము, పెద్ద మార్గము. ఓకే, చాలా హైవే అన్నట్టు ఇంకా మీకు. అండ్ ఇప్పుడు మంత్ర సాధన గురించి వచ్చింది కాబట్టి మరొక ప్రశ్న నా దగ్గర నుంచి. ఎంతోమంది మీ వేదాల్లో అల్లా ఉన్నాడు అని మాట్లాడతారు. ఇంకొంతమంది అసలు వేదాల్లో అసలు మీ దేవుడే మా దేవుణ్ణి పొగిడాడు అని చెప్పేసి మాట్లాడతారు. దానికి సంబంధించిన శ్లోకాలు కూడా కొంతమంది చదువుతా ఉంటారు. కొంతమంది ఏకంగా అయితే వినాయక చవితి జరుగుతున్నప్పుడు వేరే మతస్థులు స్పీకర్స్ అక్కడికి వచ్చి ఆ షెఫీలు వాళ్ళు వీళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చి 2-3 శ్లోకాలు దానిలో ఉన్న మంత్రాలను చదివి, శ్లోకాలను చదివి దీంట్లో ఏముంది అని చెప్పేసి మాట్లాడుతూ అల్లానే దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగానే ఉన్నారా? అసలు వేదాలు భూమి, ఇప్పుడు సనాతన ధర్మము సత్యము. సత్యం అనే దానికి ప్రచారం అవసరం లేదు. మనం డబ్బా కొట్టుకుంటామా? సో ఉంటే వాళ్ళు చూసుకోమనండి. ఇప్పుడు శివుల్లో చూసుకోమని చెప్పండి. కృష్ణ భగవానే చెప్పిండు, నువ్వు ఎట్లా చూస్తే నీకు అట్లా కనిపిస్తారని నేను చెప్పి. సో వాళ్ళకు వేదాలు సనాతన ధర్మం పుట్టినప్పుడు ఒకటే ఉంది. ఏముంది? సనాతన ధర్మమే ఉంది, వైదిక ధర్మం మాత్రమే ఉన్నది. సో అది అప్పటికి వీళ్ళకు మొన్న పుట్టిన పిల్లగాడు మా ముత్తాతకు నేనే జన్మ ఇచ్చిన అంటే ఎట్లుంటుంది? మా ముత్తాత నాకు పుట్టిందంటే ఎట్లుంటుంది? ఇది కూడా అంతే మీనింగ్ఫుల్. సో కాబట్టి అదంతా ఏదో డబ్బా కొట్టుకోవడానికి వాళ్ళ ఫండ్స్ తెచ్చుకోవడానికి తప్పితే కానీ అసలు వాళ్ళకి అట్లా చూసుకుంటే మరి భారతదేశానికి, భారత భూమికి, మరి అఖండ భారతానికి సనాతన ధర్మమే మరి మూలస్థానం కదా. సో ఓకే, మరి అట్లా అనుకుంటే నువ్వు ఇట్లా చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో. సనాతన ధర్మం నుంచే మా దేవుడు వచ్చి చెప్పుకుంటే మరి వాళ్ళు ఏమన్నా దానికి కొంచెం వాళ్ళ మనసుకు సాంత్వన కూరితే బేసిక్గా వాళ్ళు వ్యాపారం బాగా సాగుతుంది. వాళ్ళు ఒప్పుకోకున్నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే యేసు సుప్రభాతాలు, అయ్యో తర్వాత మేరీ మాత సంబంధించినటువంటి యేసు మాలలు, మళ్ళీ తర్వాత యేసు ధ్వజస్తంభాలు, యేసు గోపురాలు, యేసు దీపాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. కేరళలో యేసు సహస్రనామం ఉంది. యేసు సహస్రనామం అసలు ఏం పేరు తెలుసా? భగవత యేసు క్రోష్ట. చాలా ఉన్నాయి, చాలా వచ్చి ఉన్నాయి. యేసు క్రోష్ట, యేసు గాయత్రి అని కూడా మొన్న శివప్రసాద్ గారు పాడి వినిపించారు మన దాంట్లో. అయ్యో యేసు గాయత్రి ఎలా ఉంటుందని. అవును, ఇక అన్ని వాళ్ళు మొత్తం నేను మొన్న పోస్ట్ చూసిన
10 years ఛాలెంజ్ అని చెప్పి ఫస్ట్ సిలువ తీసుకొని వచ్చి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఇది ఉంటుంది శూలం, ఎవరికి ఆ మత దేవుడికి నామాలు పెట్టి బొట్టు పెట్టి మంచిగా. సో పనిచేస్తే అయిపోద్ది, ఆయన ఇద్దరికి మతం మార్పిడి చేసేసి అందరూ కూర్చోబెడితే అయిపోద్ది. కానీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే వన్స్ నువ్వు యేసుని ఎప్పుడైతే పూజిస్తావో అంతే, మిగిలిన దేవతలను ఎవరిని పూజించకూడదు, మళ్ళీ తర్వాత మన ప్రసాదాలు స్వీకరించకూడదు. ఎవరైతే ముఖ్యంగా అయ్యప్ప స్వాములు లాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే మహా కోపం వస్తుంటుంది వాళ్ళకి. చాలా మనం కూడా వాళ్ళ ఫార్ములానే ఫాలో కావాలి. అదే నువ్వు నా దేవుని నమ్మతో బొట్టు పెట్టుకుని నేను నీ దగ్గరికి రాను, నీ దగ్గర పూలు కొనా పండ్లు కొనా నీతో వ్యాపారం చేయ, నీ పాలు దాకా నేనేం తీసుకోను, నువ్వు నీ దేవుని నమ్ముకో, నేను నా దేవుని నమ్మి బొట్టు పెట్టుకుని దగ్గరికే పోతా, అన్ని వాంతనే చేసుకుంటా, డీలింగ్స్ అన్ని వాంతనే ఉంటాయి. సో మనకు వస్తే బాగుంటుంది, కొంచెం వస్తే కాదు చాలా వస్తే కొంచెం బాగుంటుంది, చాలా బుద్ధి వస్తే కొంచెం బాగుంటుంది. అద్భుతంగా చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకంటే మీరు చాలా కంట్రీస్ తిరిగారు కాబట్టి, అండ్ ఆస్ట్రేలియాలో అన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, వోకిజం అనేటటువంటి ఒకటి ఈ మధ్య కాలంలో చాలా ప్యాషన్ అయిపోయింది. అది బయటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది, అక్కడ నుంచి మన దేశంపై కూడా ఖచ్చితంగా మనం స్వీకరిస్తూ ఉంటాం కదా, ఈజీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎస్, మనం చాలా యాక్సెప్ట్ చేస్తుంటాం, స్వీకరిస్తుంటాం. ఎంతసేపు వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు, వాళ్ళందరూ మన గురించి ఆలోచిస్తుంటే మనం వాళ్ళకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఎస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది కూడా ఘోరమే. ఇప్పుడు ఆల్రెడీ వివాహ వ్యవస్థ చాలా దెబ్బతిని ఉన్నది. చేసుకునే పిల్లకు ఒక బాధ్యత తీసుకునేటువంటి కమిట్మెంట్ లేక గాలికి తిరిగి ఆగమైపోయి ఒక్కసారి బాధ్యత రాగానే బరువు మీదవడంగానే ఆగమం అయిపోతున్నారు. సో ఈ ఓకేజంలో ఏమైందంటే ఇప్పుడు ఇదేంటంటే ఇంటర్ రిలీజియన్, నేను నా మతం ప్రకారం చేసుకుంటా, నువ్వు నీ దాని ప్రకారం చేసుకో, నువ్వు నీ దాన్ని నా మీద రుద్దొద్దు, నేను నా దాన్ని నీ మీద రుద్దా, కానీ ఇద్దరు పక్క కూర్చొని సంసారం చేయాలి. ఇది కొంత మట్టుకు బెటరే ఇంకా మిగిలిన వాడితో పోలిస్తే. అట్లా ఎన్నో ఉంటారు. అట్లా వాడు పుట్టినోడు ఏం చేస్తాడు మరి నెక్స్ట్? ఇంకేం చేస్తాడు వాడు ఇంకా నాస్తికుడు అయిపోతాడు, మేధావి తయారవుతాడు వాడు. వీళ్ళిద్దరిని చూసి వాడిని పిచ్చిరేసి మీరు చూసుకోవాలి నేను బయట పడతాను దారని చెప్పి వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఓకే. సో ఇది చాలా పెద్ద ప్రమాదం ఇది. ఎందుకంటే ఒకప్పుడు మీరు గమనిస్తే వివాహ వ్యవస్థ ఎంత కష్టం వచ్చినా కలిసి ఉన్నారు. అంటే చాలా తొందరగా డిజాస్టర్స్ డెసిషన్స్ తీసుకోలే. తల్లిదండ్రులు కూడా కలిసి ఉండాలనే నచ్చజెప్పేటోళ్ళు, దగ్గర వాళ్ళ సంబంధ బాంధవాలనే సంబంధాలు చేసుకునేటోళ్ళు. కాబట్టి సమాజం కోసమో భయపడేదో భయమో భక్తో ఏదో మొత్తానికి కలిసి అయితే ఉన్నారు ఎక్కువ వరకు. పర్సంటేజ్ చూసుకోవాలి మనం. సో అన్ని ముహూర్తాలు పెట్టిన అన్ని పెళ్ళిళ్ళు మంచుకున్నాయంటే ఇప్పుడు వాడి బుద్ధి బాగుంటే ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయలేడు. ఎంత మంచి ముహూర్తం పెట్టినా బుద్ధి బట్టి కర్మ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే నీ దారి నీదే, నా దారి నాదే, నా మతం నాదే, నీ మతం నీదే. సో ప్లస్ ఏంది కన్యాదానం ఏంది చీప్గా వరెస్ట్గా? దానం ఏంది? వాట్ ఈస్ దానం? కన్యాదానం చేసేది ఏంది అని చెప్పి దానం ఏంది? ఏదో పెద్ద షోరూమ్ యాడ్ కూడా ఒక హీరోయిన్ చాలా పెద్దగా చేసింది. అసలు కన్యాదానం నాకు ఉన్న రెస్పెక్ట్ ఏంటి, నన్ను దానం చేయడం ఫస్ట్. అరే బాబు దానం అంటే మీరేం చెప్పరా ఫస్ట్ అడగాలి ఫస్ట్. అదే కదా విషయం ఏంటంటే ఇంగ్లీషు చదివి వీళ్ళకు సంస్కృత పదాలు దాని అర్థాన్ని వాళ్ళు అన్వయించుకోలేకపోతున్నారు. కాదు దానం అంటే డొనేట్ అంటే ఏంది? పరేసుడా అంటే భిక్ష వేస్తున్నావా? ప్రధానం అంటే ఇవ్వడం, ఆఫరింగ్. ఎట్లిస్తున్నావు? పెద్ద పందిరేసి కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నువ్వు అందరి ముందర అప్పగిస్తున్నావు. ప్రధానం అంటే ఏంది? వాడు బిరుదు ప్రదానం చేసినట్టు ఏం చేసినట్టు ఇట్లా మొహం మీద వాడేశారు ఆ బిరుదు తీసుకొచ్చి. సో కన్యాదానం అంటే ఏంది? ఆమెను ఒక విశేషమైనటువంటి ఒక వ్యక్తికి వాడు అండ్ మంత్రాల్లో లక్ష్మీ కనక సంపన్న అంత లక్ష్మీనారాయణ స్వరూపం. ఎవరైనా సరే బ్రాహ్మణులు అయితే లక్ష్మీనారాయణలు వేరేలు కాదు. కళ్యాణ మండపం ఎక్కిండు అంటే వాడు పెళ్లి కొడుకు పెళ్లి లక్ష్మీనారాయణలే, సాక్షాత్తు లక్ష్మీనారాయణ. లక్ష్మీదేవిని నీకు ఇస్తున్నారా బాబు, బాగా చూసుకో అని చెప్పేసి ఆయన ఆ మంత్రాల్లో కూడా అదే ఉంటుంది. కానీ నారాయణగా భావించి ఇవ్వని చెప్తే కన్యా ఈజ్ ఇట్ ఏ థింగ్ టు జస్ట్ డొనేట్ గివ్ అవే అంటారు. గివ్ అవే ఏంది? గివ్ అవే అంటే ఎవరికో తెలియడానికి ఇస్తే గివ్ అవే. ఇప్పుడు ఎవరో వస్తారు ఇంటి ముందుకి కొన్ని బియ్యం వేస్తాం, అది దానం చేయడం, డొనేట్ చేయడం. తెలుగు దానం వేరు, మళ్ళా తెలుగు దానం వేరు, సంస్కృత దానం వేరు. అది దానం ప్రధానం, విశేషంగా ఇవ్వడం, ఆఫరింగ్. కాబట్టి ఇది ఓకేజం వల్ల ఇప్పుడు ఆల్రెడీ చాలా సంసారాలు ఇబ్బంది అయిపోయి 2-3 రోజులకే పెళ్ళిళ్ళు. ఇంకొంచెం ముందుకు వచ్చి ఏంటంటే సంసారాలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయి, ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు ఏ డ్రెస్సులు వేసుకోవచ్చు, వీటి గురించి కూడా. ఎందుకంటే అబ్బాయిని అయితే ఏంటి నేను చీర కట్టుకోకూడదా? అసలే అయ్యో తప్పు. ఇప్పుడు ఒక పెద్ద కష్టము అసలు. ఎందుకంటే జనరల్ అడిగినా తప్పే కొన్ని దేశాలలో, నువ్వు ఆడమగా అయినా తప్పే. వాళ్ళ పర్సనల్ విషయాలు అవి. కానీ మనకు ఇంత డీప్ ఒక వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఒక తల్లి తండ్రి ఒక సంబంధ బాంధవాలు ఉండి ఈ పనివాళ్ళన్నీ వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం వలన వీళ్ళు అటు గుర్రము కాదు, ఇటు గాడిది కాదు, ఏది కాదు, మధ్యలో అంటే ఏదో తెలియదు.
సో కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే గుర్తింపు మొత్తం పోయి ఎటు కాకుండా అయిపోయి స్ట్రెస్ అయిపోయి ఏదో అయిపోతుంది. ఎస్. సో దీనివల్ల పెద్ద నష్టమే. ఖచ్చితంగా చాలా పెద్ద నష్టం. అన్నిటికీ మళ్ళీ ఒకటే సమాధానం, సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం అంటే పాటించడం. అందుకే పొద్దున్న లేస్తే భగవద్గీత చదువుకోవాలి, రామాయణం చెప్పాలి. ఇక్కడ ఎంతమంది చెప్తున్నారు పిల్లలు రామాయణం? సినిమాలు చూస్తుంటే ఇంగ్లీష్ చెప్తారు, కానీ ఒక రామాయణ శ్లోకం 32 అక్షరాలు అనుష్ఠుప్ ఛందస్సు నేర్చుకోలేవా? 32 అక్షరాలు, లైన్కు 8 అక్షరాలు, ఏబిసిలు చెప్పేస్తున్నారు, అన్నీ చెప్పేస్తున్నారు. కానీ ఎవరు అసలు కొంచెం వాళ్ళంతా వాళ్ళు మనకు రాక కాదు, తెలియక కాదు. ఎంతమంది చాలామంది ఫ్రీగా వాలంటరీగా చెప్తున్నారు క్లాసులు, సంస్కృతం కానీ భగవద్గీత కానీ రామాయణ మూలం చదవాలి, ఎవడో రాసింది కాదు. నీకు గంగాజలం ఉండగా మళ్ళీ ఇంకేదో బాయిలో తీసుకొచ్చి చదువుకుంటా ఇట్లా అంటే ఎట్లుంటుంది? గంగాజలం వాల్మీకి రాసి పెట్టిండు రామాయణం, వ్యాస మహాభారతం ఉన్నది, తీసుకొని మూలం చదవండి, చదివితే తెలుస్తుంది దాంట్లో ఏం రాసిందో. అప్పుడు మనం ఎవరన్నా పిచ్చి పిచ్చి మాట్లాడితే చదువుకొని రారా బాబు నువ్వు ఫస్ట్ నేర్చుకుని రా, తర్వాత మాట్లాడదాం మన ఇద్దరం కూర్చొని అని చెప్పేటువంటి ఒక స్థాయి. లేకుంటే మనం భాషనే రానప్పుడు నీకు తిట్టిన అర్థం కాదు, పొగిడిన అర్థం కాదు. వాస్తవం. తిడితే డిఫెండ్ చేయలేవు, పొగిడితే అప్రిషియేట్ చేయలేవు, థ్యాంక్స్ చెప్పలేవు. అండ్ ఖచ్చితంగా ఇంకా ఎన్నో మాట్లాడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. బట్ ఇప్పటికీ మన సమయం కొంతమటుకు మీ సమయాన్ని చాలా తీసుకున్నాము. అండ్ ముఖ్యంగా ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మరొకటి ముగించబోయే ముందు ఇంకొక 2 ప్రశ్నలతో ముగిస్తాను. తప్పకుండా. ఒకటి అంటే గురువు లేని విద్య అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరికైనా సరే, ఎక్కడున్నటువంటి వ్యక్తికైనా సరే ఒక గురువు ఉండాలి అంటాం. సో మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం, ఎవరిని మీరు గురువుగా అనుకుంటారు? మీ గురువు ఎవరు? వారి గురించి. చిన్న వయసులో మనకు ఏ బీజాలు వేస్తారో అవి నచ్చక చేసినా సరే పెద్దగా మొలుస్తాయి, చెట్లు మహావృక్షాలు అయితే. సరే చిన్నప్పుడు 2nd, 3rd, 4th, 5th క్లాస్ వచ్చి తొగుట కృష్ణానంద స్వామి వారి పూర్వాశ్రమంలో వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నా. ఓకే. సో కాబట్టి కృష్ణానంద స్వామి వారు నాకు ఇప్పుడు రికలెక్ట్ చేసుకొని చాలా ఎక్కువ ఆలోచన చేస్తే, బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి ఒక పద్ధతి, ఆయన ప్లేట్లో ఏది ఉంటే పక్క వాళ్ళ ప్లేట్లో అది ఉండాలి, లేకుంటే పక్షపాతం ఎందుకు లేదు వాళ్ళ ప్లేట్లో పెట్టువాడు కూడా అంటే ఆయన దగ్గర నుంచి ఒక డిసిప్లిన్, గంట సేపు ఆడుకోవడము, బొట్టు పెట్టుకోవడము, తర్వాత కూర్చొని ఎట్లా తినాలి, కంచంలో అన్నం ఎట్లా, అన్నీ అక్కడి నుంచి మొత్తం గమనం నాకు. సో ఆధ్యాత్మికంగా ఈ వైపు వచ్చినానంటే ఒక రకంగా నేను ఖచ్చితంగా వారి ఆశీర్వచనం మొట్టమొదటిగా తీసుకుంటా. ఓకే. తర్వాత ఉపదేశ గురువులు ఎట్లా ఉన్నారు నాకు, కొడకల సిద్ధాంతి గారు, జనగామ లక్ష్మీనరసింహ సీతాత గారు, తర్వాత కుర్తాలం గురువు గారు, వీళ్ళందరికీ అనుగ్రహం, తల్లిదండ్రుల పుణ్యం అందరిది. ఎక్సలెంట్. అండ్ మళ్ళీ మనం చాలాసార్లు కలవాలి. రిఫ్లెక్షన్ ముఖ్యంగా అవును చేయాల్సినవి ఖచ్చితంగా చాలా ఉన్నాయి. ఈసారి సిడ్నీలో మనం అక్కడ ఒక కాంక్లేవ్ చేద్దాం, ఖచ్చితంగా దద్దర్లపై కాంక్లేవ్ చేద్దాం. సో వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అడుగుతూ ఉంటారు ఇక మమ్మల్ని. ఓఎస్ నేను ఎప్పుడు వస్తా అంటే అప్పుడు ఒక 2 months టైం పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మన వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి నేను బ్రహ్మాండంగా చేయిస్తాను అక్కడ. మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. లేదు పోదాం. ఎస్. అండ్ రిఫ్లెక్షన్ గురించి మీ మాటల్లో. రిఫ్లెక్షన్ అమోఘ దేశపతి అండ్ టీం వీళ్ళందరూ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ చదువు అన్నీ మంచి ఉద్యోగాలు వచ్చి చదువులే అన్నీ కూడా. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం చేస్తే 1,50,000 శాలరీ వస్తుంది, మంచి వాళ్ళ కార్లో తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు 1000 మందికి రాని ఆలోచన ఒక్క మనిషికి వచ్చి వాళ్ళు దాన్ని మనసులోకి తీసుకొని ఆచరణలో పెట్టి ఒక అవుట్కమ్ సనాతన ధర్మానికి ఏమైనా చేయాలనే ఆలోచన రావడం చాలా పెద్ద విషయం, పెద్ద దైవానుగ్రహము. అదొక ఆలోచన రావడం చాలా కారణ జన్మ అనుకోవచ్చు మీ అందరిది. ఎందుకంటే సనాతన ధర్మానికి సేవ చేయాలనుకోవడం చాలా పెద్ద బాధ్యత, ఉట్టి బాధ్యత కాదు, కఠినమైన బాధ్యత, కత్తి మీద సాము అది. కాబట్టి మీరు చేస్తున్న సర్వీసు అమోఘం. సో కాబట్టి మీకు మీ అందరి టీంకి బిహైండ్ ద స్క్రీన్స్, ఆన్ స్క్రీన్, తర్వాత టెక్నికల్ టీము, మీకు వచ్చే ఆలోచనలు, మీరు పెట్టాలనుకునే, మీరు దాన్ని ఎట్లా బయటకు పెడదామనుకుంటారు, ప్రొజెక్ట్ చేద్దామనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్కి నిజాన్ని చెప్పడం మన బాధ్యత. సనాతన ధర్మంలో అందరి దేవతలను పూజించి అన్ని శాస్త్రాలు చదువుకొని ఆచరించే అధికారము ఎప్పుడూ ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. మనకు ఆ బుద్ధి పుట్టి అది చేయాలి అనిపించాలి. అది అనుకుని మనం ఏం చేస్తాం? సో కాబట్టి మీరు అందరూ చేస్తున్న ఈ యొక్క గొప్ప ప్రాజెక్ట్ అన్నది దీన్ని, ఇది యజ్ఞం, చాలా పెద్ద యజ్ఞం. సో ఇది రియలిస్టిక్, రిచువలిస్టిక్ అండ్ స్పిరిచువల్. సో రిచువల్, స్పిరిచువల్ అండ్ రియల్. సో అదే సత్యం. కాబట్టి మీరు చేస్తున్న ఈ సర్వీస్ ఇంకా అప్రతిహతంగా చాలా ముందుకు వెళ్ళి చాలామందికి సనాతన ధర్మం గురించి ఇంకా ఎక్కువ కాన్షియస్ క్రియేట్ చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతూ, మీకు అందరికీ శ్రీ వారాహి అనుగ్రహం చేత మీరు ఇంకా చాలా పెద్ద సనాతన ధర్మ శక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను అమ్మవారి తరపు నుంచి
ఆశీర్వచనం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముగించిపోయే ముందు ఒక్క కీర్తనతో స్టార్ట్ చేస్తాం. ఇంకో కీర్తన వినిపించాలనుకుంటున్నాం. 100%. మనకు ముందు మనం మొదలుపెట్టింది రాముల వారి చేత, మనం ఇప్పుడు ముగించేది హనుమత్ స్వామి, ఆంజనేయ స్వామి వారి చేత. పాహి రామదూత జగత్ ప్రాణకుమార, వారికంటే ఎక్కువ ఆనందపడేవారు ఎవరు ఉండరు ఈ సమయం. కాబట్టి ఆయన మనకి ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. ఆయన శక్తే మనకు కావాలి, హనుమత్ శక్తే కావాలి. ప్రతి ఒక్క యంగ్స్టర్ ఈజ్ హనుమాన్. సో వాళ్ళు అందరు హనుమాన్ చాలీసా రోజు వినాలి. డైలీ 5 minutes దే మస్ట్ స్పేర్ దేర్ స్పిరిచువల్ టైం. నువ్వు స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఒక 5 నిమిషాలు రామ అంటవో, కృష్ణ అంటవో, శివ అంటవో అను. తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే నువ్వు ఏమైనా చేసుకో, సంబంధం లేదు దేవుడికి. నువ్వేం చేస్తావో చేసుకో రెస్ట్ ఆఫ్ ద డే. కానీ ఆ 5 minutes ఆఫ్ స్పిరిచువల్ టైం నువ్వు చేస్తేనే తెలుస్తుంది. ఒక్కరోజు కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. 6 pack రావాలంటే 2-3 years కష్టపడి కానీ రాదు. అంతే కదా. అట్లాంటిది దేవాలయం ఇట్లాంటి వస్తుందా? అది అట్లా వస్తే మనం ఇట్లా ఆగుతాం, ఆ భూమి మీద ఉంటామా? అదే. సో కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలి మనకు, నరసింహస్వామి అనుగ్రహం కావాలి, కాళీ అనుగ్రహం కూడా కావాలి మనందరికీ. శక్తి కావాలి మనకు. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సనాతన ధర్మాన్ని నమ్ముకుంటే అదే మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఎందుకంటే ఏతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది. కాబట్టి మనము ఆంజనేయ స్వామి వారి కీర్తన విని ముగిద్దాం. పాహి రామదూత జగత్ ప్రాణకుమార, పాహి రామదూత జగత్ ప్రాణకుమార, పాహి రామదూత జగత్ ప్రాణకుమార, పాహి రామదూత జగత్ ప్రాణకుమార. వాహిని శతరణ, వాహిని శతరణ, దశవదన సూనుతనుహరణ, వాహిని శతరణ, దశవదన సూనుతనుహరణ, పాహి రామదూత జగత్ ప్రాణకుమార, కరుణారస పరిపూర్ణ, కరుణారస పరిపూర్ణ, కాంచనాద్రి సమదేహ, కరుణారస పరిపూర్ణ, కాంచనాద్రి సమదేహ, పరమ భాగవత వరణ్య, వరద త్యాగ రాజనుత, పరమ భాగవత వరణ్య, వరద త్యాగ రాజనుత, పాహి రామదూత జగత్ ప్రాణకుమార, జగత్ ప్రాణకుమార. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత మాట. ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.